నమో గురుభ్యః. మనము మన వ్యాస భాగవతం, మూల భాగవతం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 5వ స్కందంలో ఉన్నాము. మన భరతుడు పాపం ఆయన చాలా దూరం వచ్చాడు. ఇంక కొంత మిగిలి ఉన్నది ఆయన ఆత్మాభ్యాసము. ఈలోగా ఏదో శబ్దం విన్నది ఆయన చెవి. కన్ను కదిలింది చూడ్డానికి. వెంటనే మనసు ఆ రంధ్రాల్లో నుంచి జారిపోయింది. పాపం ఆయన నిజంగానే పతనమైపోయాడు. ఇంకా ఆ రకంగా ఉన్న సమయంలో ఏం జరిగింది అంటే, ఏదో ఆయన పెంచుకున్న జింకపిల్ల, జింకపిల్ల భలే పేర్లు పెట్టాడు మన వ్యాసుల వారు. దాన్ని ఒకసారి యాణ కుణకం అని పిలిచారు. దాన్ని ఒకసారి మృగమని పిలిచారు. దాన్ని ఒకసారి ఏదో కృష్ణసారము అని గూడా పిలిచారు. ఎక్కడో దగ్గర దాన్ని కృష్ణసారము అన్నారు. ఈ పేర్లన్నీ ఎంత అందమైన పేర్లంటే ఇంకా అట్లా ఇట్లా గాదు. కృష్ణసారము అన్నదానికి అర్థమేమి అంటే, కృష్ణ వర్త్మ అని గూడా పిలుస్తారు. కృష్ణ వర్త్మ, కృష్ణ మార్గము. కృష్ణ మార్గం అంటే ధూమ మార్గము, పొగచూరిన మార్గము, ప్రపంచ మార్గము అని అర్థము. పైగా హరిణము అంటే ఏదైతే హరిస్తుందో మనల్ని, మనల్ని మనమే హరింప చేసుకునేదేదున్నదో ఆత్మ అపహారం, ఆత్మాపహారము, ఆత్మని అపహరించుకుని మనము ఆత్మ అపకారం చేసుకునేందుకు మార్గమేదున్నదో అని హరిణము అని అక్కడ చెప్పారు. కృష్ణ సారము, కృష్ణ సార జింక అని చెప్తారు కానీ కృష్ణ సారము అంటే కృష్ణ వర్తమ అంటే ధూమ మార్గము అని ఇంకొక అర్థం ఉన్నది. యాణము అంటే వెంటబడి వచ్చేది అని అర్థం ఉన్నది. ఇదిగో ఇటువంటి పేర్లన్నీ పెట్టి చాలా క్లియర్‌గా అసలు ఆయన చెప్తున్నది మనం అనుమానించడానికి వీలు లేకుండా, చెప్తున్నది ఏది అని క్లియర్‌గా అర్థమయ్యేట్టు. మృగము, మృగతృష్ణ ఇవన్నీ అవే పేర్లు. ఇదొక్కడే ఉంది కృష్ణసారం. కృష్ణసారం అంటే కృష్ణ వర్త్మ, కృష్ణ మార్గం, ధూమ మార్గము అని ఆ రకంగా పేర్లన్నీ అవే పెట్టి దాన్ని హరిణము అన్నారు, కృష్ణసారం అన్నారు, యాణం అన్నారు, దాన్ని మృగం అన్నారు. ఏది చెప్పినా సరే అంతా మృగతృష్ణ, ధూమ మార్గము, మన వెంటబడి వచ్చే ఏదైతే మనము మన ఆత్మకు దూరమైపోయే విధంగా, ఆత్మ అపహారం చేసుకునే విధంగా చేసే కోరికలేవుంటాయో వాటిని మొత్తాన్ని కలిపి ఒక రూపం తయారు చేసి మనకిక్కడ చెప్తూ వచ్చారు. ఇంతకీ ఆ జింక పిల్ల మీద మనసు పెట్టుకుని, అది కూర్చుంటే కూర్చుని, అది పడుకుంటే పడుకుని, అది తింటే ఆనందించి, అది కనపడకపోతే ఏడ్చి, ఈ రకంగా ఉంటూ ఉంటే ఎంతకాలం ఉంటుంది ఆ ఘటము? ఎంతకాలం ఉంటుంది ఆ ఘటము? మనమేవో సంఘటనలన్నీ చేయడం కోసము ఘటమానం పెట్టుకునుకుంటే, మనం ఏవో రకరకాల మనోరథాలు ఘటింపజేసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, ఈ ఘటం ఉంటుందా ఇంకా అంతకాలము? ఆ కుండ పగిలిపోతుంది. ఆ కాలమొస్తే ఆగుతుందా? ఆ కాలమొస్తే కుండ నిలబడుతుందా? పగులుతుంది. అప్పుడేమవుతుంది? ఆ కుండ ఇంకా ఉండగానే అందులో దీపాన్ని మనము సరిచేసుకోవద్దు. కుండ ఉండగానే అందులో దీపాన్ని సరిచేసుకోకపోతే కుండ పగిలిపోతే ఏమవుతుంది? ఇంకో కుండ మళ్ళీ తయారవుతూనే ఉంటుంది. ఎన్ని కుండల్లోకి ఈ విధంగా ప్రవేశిస్తూ, కుండ పగిలితే బయటకొస్తూ, మళ్ళీ కుండలోకి ప్రవేశిస్తూ, నేనంటే ఏంటో తెలియకుండా ఎంతకాలం ఉంటామో? ఎందుకంత చెయ్యడమో? అంత ఆత్మ అపకారం చేసుకోవడమో? ఉంటుందా? ఆ కాల సర్పము మనలోనే ఉన్న కాలము సర్పంలాగా మనల్ని కబళిస్తూ ఉంటే, ఆ దేహం ఎన్నాళ్ళుంటుంది? అది పడిపోతే తర్వాతేమవుతుంది? మళ్ళీ ఇంకొక దేహమొస్తుంది. ఎంతటి అపకారము, ఎంతటి ఆత్మహాని చేసుకుంటున్నాము. ఇంతకీ ఆ రకంగా ఉంది పరిస్థితి. పాపం ఆయన ఏవో ఇటువంటి ఘటనల్లో ఉండగానే ఆ ఘటము పగిలింది.
ఆ కాలము సర్పమై మింగేసింది. అప్పుడేం జరిగిందంటే, తదానీమపి పార్శ్వవర్తినం ఆత్మజం ఇవ అనుశోచంతం అభివీక్షమాణః మృగే ఏవ అభినివేశితమనాః విసృజ్య లోకమిమం సహ మృగేణ కళేవరం మృతం అను నా మృతజన్మ అనుస్మృతిః ఇతరవత్ మృగశరీరం అవాప. తదానీమపి అప్పటికి కూడా ఆ కుండ పగిలిపోతూ ఉంటే గూడా, ఇంక పోయే కాలం వచ్చినప్పుడు కూడా, ఇంక చచ్చిపోతూ ఉంటే గూడా, ఆ జింక పైన మోహం ఇంకా వదలనే లేదు. అప్పటికి కూడా మరణమాసన్నమవుతున్నప్పుడు గూడా ఎంతమంది కొడుకు కనిపించలేదు, కూతురు కనిపించలేదు, భార్య కావాలి, భర్త గావాలి అనుకుంటూ వాళ్ళని వీళ్ళని తడుముకుంటూ కళ్ళు కనిపించకపోయినా ఇంకా స్పృహ తప్పుతున్నా, దేహంలో భయంకరమైన బాధ కలుగుతూ ఉన్నా గూడా, ఇంకా వాళ్ళతో మాట్లాడాలి, ఇంకా వాళ్ళకేంటో చెప్పాలి, ఇంకా వాళ్ళకేంటో చెయ్యాలి, ఇంకా ఏంటో దాచిన సొత్తంతా రహస్యాలన్నీ చెప్పాలి అనుకుంటూ ఇంకా, ఇంకా, ఇంకా అదే మోహంతో నిండి ఉన్న వాళ్ళందరినీ కలిపి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు వ్యాసుల వారు. తదానీమపి అప్పుడు కూడా పోయే కాలమొచ్చినప్పటికి కూడా కళ్ళు తెరుచుకోవు. పార్శ్వవర్తినం పక్కనే తిరుగుతూ ఉన్న ఆత్మజం ఇవ సొంత బిడ్డలాగా అదిగో మృగే ఏవ ఆ జింక పిల్ల పైనే అభినివేశిత మనాహ మొత్తం మనసంతా అభినివేశము దాని మీదే పెట్టుకుని, దాని గురించే అనుశోచంతం ఎంతో శోకిస్తూ అయ్యో! దాన్ని వదిలిపెట్టి పోతూ ఉన్నానే. నేను లేకపోతే అదేమైపోతుందే? పాపం దానికి ఉన్నది మొత్తం నేనే గదా! అయ్యో! అందరిని నా భార్యను, నా భర్తను, నా బిడ్డల్ని అందరిని అనాథం చేసి పోతున్నానే అని మూర్ఖులు ఎట్లా బాధపడుతూ ఉంటారో దాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఆ విధంగా అభివీక్షమాణః ఏదో బిడ్డల ముఖాన్ని చూస్తూ చూస్తూ, భార్య ముఖాన్నో, భర్త ముఖాన్నో చూస్తూ చూస్తూ చచ్చిపోతూ ఉన్నట్టుగాన, ఇక్కడ దీన్ని జింక ముఖాన్ని చూస్తూ చూస్తూ దాని మీదే మనసంతా పెట్టుకుని పెట్టుకుని దాని గురించే శోకిస్తూ శోకిస్తూ ఇంతకీ ఇమం లోకం విసృజ్య ఈ లోకం అంటే ఈ జన్మను వదిలిపెట్టాడు మనవాడు భరతుల వారు. అయితే ఎట్లా ఈ లోకాన్ని, ఈ జన్మనెట్లా వదిలిపెట్టాడు? మృగేణ సహా ఆ జింకను కూడా వదిలిపెట్టవలసొచ్చింది గదా! ఈ జన్మని వదిలిపెడుతూ, వదిలిపెడుతూ ఆయన ఏం వదిలిపెడుతూ వెళ్ళాడు? ఈ దేహమే నేను అనుకుంటూ, అనుకుంటూ వచ్చాడు గదా! ఆ మృత కళేబరాన్ని వదిలిపెడుతూ, చచ్చిపోతూ ఉన్న ఆ కళేబరాన్ని వదిలిపెడుతూ, దాంతో పాటు ఏవో బంధాలన్నీ పెట్టుకున్న జింక పిల్ల దేహాలని వాటిని గూడా వదిలిపెడుతూ, దేన్ని పట్టుకొని పోగలరు ఎవరైనా? వాళ్ళ సొంత దేహాన్నే వదిలిపెట్టి పోతూ ఉన్నవాళ్ళు దేన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళగలరు? భార్య, భార్య అనుకుంటూ, భర్త, భర్త అనుకుంటూ, బిడ్డలనుకుంటూ, డబ్బులనుకుంటూ, ఇల్లనుకుంటూ, కారనుకుంటూ, ఉద్యోగం అనుకుంటూ, పరువనుకుంటూ, ప్రతిష్ఠ అనుకుంటూ, పిచ్చివన్నీ దారిన బోయే అసత్తులన్నీ సంపాదించుకుని అందుకని కలుగులో ఉన్న బిళంలో ఉన్న ఆకులాగా అని జెప్పారు. ఎలకలాగా, ఎలకలాగా. కలుగులో ఎలక ఎట్లా దారిన బోయే చెత్తా చెదారం తెచ్చి నింపుకుంటుంటుందో, దొంగతనం జేసి బయటంతా దొరికినవల్లా పట్టుకొనొచ్చి ఎట్లా దాచుకుంటుందో అట్లా. ఏవేవో లోపల దాచుకుని, 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 దాచుకుని చచ్చిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోతారు ఎవరైనా? మొత్తం అన్నీ వదిలిపెట్టి పోవలసిందే. అయితే కానీ మిగిలిన వాళ్ళందరికీ ఇతరవత్ మిగిలిన వాళ్ళకి ఏముంటుంది? ఇంత మాత్రం సాధన లేని వాళ్ళు అయోమయంగా బ్రతికి అట్లానే చస్తూ ఉన్న సమయంలో పూర్వజన్మ స్మృతులు గూడా నశించిపోతాయి. ఆ దేహం వదిలిపెట్టి పోతూ ఉన్నప్పుడు ఆ దేహ సంబంధమైన స్మృతులు గూడా నశిస్తాయి. అక్కడే పోతాయి దాంతో పాటే. కానీ ఆయన మృత కళేవరం వదిలిపెట్టి వెళ్ళిపోతూ గూడా దాన్ని అనుసరించి మృత జన్మ అనుస్మృతికి ఆ పోయిన జన్మ గురించిన స్మృతులు పోలేదు. ఇంత మాత్రం చేసుకున్నాడు. ఇంతకి ఆయన ఇంత సాధన చేసి, ఇంత సాధన చేసి, ఆ సాధన సిద్ధించకుండానే ఆయన భ్రష్టుడు అయితే అవుతూ ఉన్నాడు కానీ, కనీసం కొంతలో కొంత లాభము పూర్వజన్మ స్మృతి ఇంతవరకు ఆయన చేసుకున్న సాధన మర్చిపోలేదు. ఆయన ఇంతవరకు చేసుకున్న సాధన
ఏ కారణానికి ఆ సాధన నుంచి ఆయన భ్రష్టమైపోయాడో, ఈ జ్ఞాపకాలు ఆయనకి ఇంకా స్మరణలోనే ఉన్నాయి. మిగిలిన వాళ్ళకు మాత్రము అంత మాత్రం సాధన లేని వాళ్ళెవరున్నారో మూర్ఖులు, జడులు, అంధులు ప్రపంచంలోని విషయాలకు తగులుకుని ఇంక అవి తప్ప వేరేవి లేవనుకుని, అట్లానే బ్రతికి అట్లానే చచ్చిపోయిన వాళ్ళు వాటితో పాటు ఈ జ్ఞాపకాలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు గానీ, ఈయన చేసుకున్న సాధనకు ఆయన ఎంతవరకు సాధన చేశాడు, ఎక్కడ తప్పిపోయాడు, ఎక్కడ జారిపోయాడు అని మొత్తం అంతా గూడా ఆయనకి జ్ఞాపకం ఉన్నది. ఆ జ్ఞాపకాలతోటే ఆయన మృగ శరీరం అవాప ఈసారి జింక మీద మనసు బెట్టుకొని జింక గురించి ఆలోచిస్తూ, జింకనే చూస్తూ, జింక గురించే తలుచుకుంటూ, దాని గురించే శోకిస్తూ, మరణిస్తూ ఆయనేం చేశాడు, ఇంకొక జింక జన్మని తెచ్చుకున్నాడు ఫైనలీ. తత్రాపి హవై ఆత్మనః మృగత్వ కారణం భగవత్ ఆరాధన సమీహ అనుభావేన అనుస్మృత్య భృశం అనుతప్యమానః. ఆహా! తత్రాపి ఆ జన్మలో గూడా ఆయన హవా ఆత్మనః మృగత్వ కారణం. ఆయనకు ఈ మృగత్వము, మృగ జన్మ ఎందుకు కలిగింది అన్న కారణము మర్చిపోలేదు. అందులో గూడా వై అసలు ఏమాత్రము నాకెందుకు ఈ జింక జన్మ వచ్చింది అని ఆయన మర్చిపోలేదు. ఆయనకి జ్ఞాపకం ఉన్నది. ఆయన చేసిన సాధన ఆయనకు అంత ఉపకారం చేసింది. అందుకనే భగవద్గీతలో మనకు భగవంతుడు స్వల్పమపి అస్య ధర్మస్య ఈ ధర్మాన్ని నువ్వు కొంచెము సాధన చేసినా సరే నీకు ఎంతో ఉపకారం చేస్తుంది అని చెప్పింది ఇదే. ఇటువంటి ఉపకారమే. ఆయన చేసుకున్న సాధన మర్చిపోలేదు. ఆయన జారిపోయిన కారణము మర్చిపోలేదు. ఈ విధంగా ఆత్మనః మృగత్వ కారణం నేనెందుకు మృగ జన్మ తీసుకున్నానో, అంతకన్నా ముందు ఏం చేస్తూ ఉన్నానో భగవదారాధన సమీహ అనుభావము. భగవదారాధన చేస్తూ ఉన్నాను. దాని గురించే నేను చేస్తున్న ప్రతి కర్మ, నేను చేస్తున్న ప్రతి ఆలోచన, నేను మాట్లాడుతున్న ప్రతి మాట భగవత్పరమై ఉన్నది గదా! ఆ విధంగా ఉన్న నేను అనుకోకుండా భ్రష్టమయ్యాను. ఇదిగో ఈ జన్మ తెచ్చుకున్నాను అని వాటిని ఆయన అనుస్మృత్య అనుసరించి ఆ స్మృతులతోటే ఉన్నాడు. అంతటి ఉపకారం చేసింది ఆయనకా సాధన. కనీసము ఈ జన్మలో ఆయనకి వెంటనే ఆత్మస్థితి కలక్కపోయినా గూడా, అందుకోసం ఆయన చేసిన తపస్సు, ఆయన చేసిన యజ్ఞము, ఆయన చేసిన జ్ఞానయజ్ఞము ఆయనని మోసం చెయ్యలేదు. స్మృతితోటే ఉన్నాడు. ఆయన ఎరుకతోటే ఉన్నాడు. అయితే కానీ గుర్తున్నది గాబట్టి, ఆ జింకలాగా పుట్టాడు ఈసారి. జింక రూపంలో ఉన్నాడు. జింకలాగా ఉన్నాడు. చూడ్డానికి రూపం అది ఆకారము ఆ జన్మ. కానీ అందులో ఉన్నది ఈ తత్వం గాబట్టి, అంతకన్నా ముందు మనిషి ఆకారంలో ఉన్నది, ఇప్పుడు జింక ఆకారంలో ఉన్నది. అయితే కానీ ఉన్నది ఏ తత్వం ఉన్నదో అది మాత్రము భృశం అనుతప్యమానము. లోపల చాలా తప్పించిపోతూ ఉన్నది. అయ్యో! నేనంత సాధన చేసి గూడా భ్రష్టమయ్యానే. అయ్యో! నేను ఎంతో ప్రయత్నం చేసి కూడా జారిపోయానే అని తపిస్తూ ఉన్నది లోపల ఆ జింక, లోపల ఆ తత్వము. అదేమనుకుంటూ ఉన్నది అంటే, అహో కష్టం భ్రష్టోహం ఆత్మవతాం అనుపధాత్ యత్ విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణస్య ఆత్మవతః ఆత్మని సర్వేషాం ఆత్మనాం భగవతి వాసుదేవే తత్ అనుశ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుస్మరణ అభియోగేన అశూన్య సకల యామేన కాలేన సమావేశితం సమాహితం కార్త్స్న్యేన మనః తత్ తు పునః మమ అబుధస్య ఆరాత్ మృగసుతం అను పరిశుస్రావా. అహో! ఎంత కష్టమొచ్చింది నాకు. భ్రష్టుణ్ణయ్యానే నేను. జారిపోయానే. ఆత్మవతాం అనుపథాత్ ఆత్మవంతులు ఆత్మకు చేరుకోవడం కోసము ఆ మార్గంలో వెళ్తూ ఉన్న వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించి వెళ్తారో,
ఆత్మ మార్గం నుంచి నేను తప్పిపోయానే, జారిపోయానే, అనాత్మ మార్గంలో పడిపోయానే. అయ్యో! ఏదైతే నేను ఈ రకంగా జింక మీద మనసు బెట్టుకొని జారిపోయే కన్నా ముందు విముక్త సమస్త సంఘము అన్ని రకాల సాంగత్యాలకు దూరంగా ఉన్నాను. అన్నీ వదిలిపెట్టి ఉన్నాను. వివిక్త పుణ్యారణ్య శరణము ఎవరూ లేని ఏకాంతమైన పుణ్యకరమైన అరణ్యంలో ఆశ్రయం ఏర్పాటు చేసుకుని, ఒక చిన్న ఆశ్రమ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని, అందరికీ దూరంగా ఏకాంతంగా ఆత్మాభ్యాసం చేస్తూ ఉండేవాడినే. ఆత్మవతః ఆత్మని సర్వేషాం ఆత్మనాం ఆత్మవంతులెవరున్నారో అటువంటి అందరికీ ఆత్మ అయి ఉన్న ఏ భగవంతుడు వాసుదేవుడు ఉన్నాడో, అటువంటి వాసుదేవుడిలోనే నా మొత్తము ఆలోచనలు, చేష్టలు, వాక్కులన్నీ నిలుపుకొని ఉన్నానే. దాన్ని అనుసరించే శ్రవణాలు చేసినా సరే, మననం చేసినా, సంకీర్తనలు చేసినా, ఆరాధనలు చేసినా, అనుస్మరణలు చేసినా, అన్నీ దాని కోసమే చేస్తూ వచ్చానే. ఆత్మభావనతోటే ఉన్నానే. అశూన్య సకల యామేన కాలేన ప్రతి యామము, జాము, ప్రతి జాము, ప్రతి కాలము ఏ సమయంలో చూసినా, ఎప్పుడు చూసినా, ఇవి లేకుండా ఒక్క క్షణము లేనే నేనప్పుడు. ఎప్పుడు చూసినా శ్రవణాలతో, మననాలతో, సంకీర్తనలతో, ఆరాధనలతో, స్మరణలతో ఎప్పుడు చూసినా ఆత్మ గురించే విచారణ చేస్తూ ఉన్నానే ఆ సమయంలో. ఒక్క క్షణము, ఒక్క కాలము, ఒక్క జాము గూడా ఇవి లేకుండా గడవలేదే. కానీ ఏం జరిగింది? భ్రష్టమైపోయాను. అన్నీ వదిలిపెట్టి, ఆత్మాలోచన పూర్తిగా వదిలిపెట్టి, ఇంక నా శ్రవణము, మననము, సంకీర్తనము, ఆరాధనము, అనుస్మరణము మొత్తమంతా గూడా జింక గురించే చేశానే. దాన్ని తలుచుకోవడము, దాని గురించే ఆలోచన చేయడము, దానితోటే మాట్లాడటము, దానికి అన్నం గురించి ఆలోచన చేయడము, దానికి అది ఇంటికొస్తుందో, బయటికి వెళ్తుందో అని దాని గిట్టల చప్పుడు గురించే శ్రవణం చేయడము ప్రతిదీ. అది కనిపించకపోతే దాన్నే స్మరించడము. ఇంక మొత్తం దాని గురించే చేసి, చేసి, చేసి ఏం చేసుకున్నాను పూర్తిగా చెడగొట్టుకున్నాను. భ్రష్టమైపోయానే. అంతకన్నా ముందు సమావేశితము ఆత్మతో కలుపుకొని ఉన్నాను నేను. సమాహితము ఏకాగ్ర చిత్తంతో, ఏకాగ్రమైన మనస్సుతో నేనదే పనిగా భగవదారాధన చేస్తూ, ఆత్మాలోచన చేస్తూ ఉన్న పరిస్థితి నుంచి ఎట్లా జారిపోయాను. క్షణంలో జారిపోయానే. కార్త్స్‌నేన పూర్తిగా జారిపోయానే. పూర్తిగా జారిపోయాను. నా మనసు మొత్తము తత్తదిత్తు మరి పూర్తిగా జారిపోయిందే. పునః మమ అబుధస్య బుద్ధి తక్కువ వాడిని నేను. బుద్ధి లేక చేరుకోవలసిన స్థితిని చేరుకోకన్నా ముందే భ్రష్టమైపోయానే. జింక గురించి ఆలోచన చేసి చేసి జింక జన్మ తెచ్చుకున్నానే. అరాత్ ఆత్మకు ఇంత దూరమై, అనాత్మలకు ఇంత దగ్గరై, అరాత్ అన్నదానికి 2 అర్థాలున్నాయి. ఆరాత్ అన్న పదానికి దగ్గర అనర్థముంది, దూరం అనర్థముంది. ఆత్మకు దూరమై, అనాత్మలకు దగ్గరయ్యే మృగసుతం ఒక జింక పిల్ల పైన మనసు బెట్టుకొని దాన్ని అనుసరించి నేను పరిశుస్రావ పూర్తిగా జారిపోయానే. మళ్ళీ సంసారంలోకొచ్చి చేరానే. జన్మల్లో పడ్డానే. ఇతి ఏవం నిగూఢ నిర్వేదః విసృజ్య మృగీం మాతరం పునః భగవత్క్షేత్రం ఉపశమశీల మునిగణ దయితం శాలగ్రామం పులస్త్య పులహాశ్రమం కాలంజరాత్ ప్రత్యాజగామ. ఇతి ఏవం ఈ విధంగా పుడుతూనే ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆయన ఆ దేహాన్ని చాలించి నెక్స్ట్ జన్మలోకి వస్తూ వస్తూ కూడా ఆయన స్మృతులు పోగొట్టుకోలేదు గాబట్టి, ఈ జన్మలోకి వచ్చి ఆయన జింకగా పుడుతూ పుడుతూనే ఇవన్నీ గుర్తు చేసుకొని, మనకు మన మూడో స్కందంలో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. మన వ్యాసుల వారు వేరే 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 కథలుగా, ఉపాఖ్యానాలుగా రాసినట్టుగా అనిపిస్తుంది గాని కాదు. విషయం ఒక్కటే. వేరే పాత్రల్లో వేరే సీన్,
వేరే సిట్యుయేషన్, వేరే డ్రామాలాగా కనిపించినా గూడా కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే ఉంటుంది. కాబట్టి ఆయనసలెక్కడ మొదలుపెట్టాడు, అంతకన్నా ముందు గూడా చెప్తున్నాడు. కానీ ముఖ్యంగా మొదలుపెట్టిందెక్కడ, మూడో స్కందంలో కపిల దేవహూతి సంవాదంలో మన భగవంతుడు అక్కడ దేవహూతికి చెప్తూ ఉన్నప్పుడు ఏం జెప్పారు, వీడుంటాడు. వాడు ఏదో నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఇల్లు, నా డబ్బులు అనుకుంటూ ఏవేవో బంధాలన్నీ బెట్టుకుని వాటితోటే కూడి ఉండి అట్లానే చచ్చిపోయి, మళ్ళీ అట్లానే వాడు జన్మ తీసుకుంటూ ఉన్న సమయంలో, మాతృగర్భంలో ఉన్నప్పుడు, వాడికి అప్పుడు గూడా ఏడో నెల అట్లా వస్తూ ఉన్న సమయంలో పూర్వ స్మృతులు కలుగుతాయి. ఎందుకని నాకీ అవస్థ, దురవస్థ కలిగింది? ఎందుకు నేను భ్రష్టమయ్యానో? ఎందుకు నేను మళ్ళీ జన్మలు తీసుకోవలసి వస్తూ ఉన్నది? ఎందుకు నేను మళ్ళీ జన్మిస్తున్నానని వాడికి జ్ఞాపకం వస్తుంది. ఆ స్మృతులతో ఉన్నవాడు ఏం జేస్తాడంటే, ఇంకొక్కసారి మాత్రం నేను మళ్ళీ జన్మ తీసుకొని ఇది నాకు చివరి ఆఖరి జన్మ. నేను మళ్ళీ ఇంక వేరే జన్మలు తీసుకోను. ఇప్పుడెట్లైనా పుడుతున్నాను. అయితే ఈ జన్మను నేను సదుపయోగం చేసుకుని, ఈ ఉపాధిని వాడుకుని, నా స్థితిని నేను చేరుకుంటాను. నేను మళ్ళీ జన్మలు తెచ్చుకోను. పునరావృత్తి కావాల్సిందే. ఈసారికిది నాకు చరమ జన్మ అయి తీరవలసిందే అని చాలా చెప్పుకుంటాడు. చాలా ప్రతిజ్ఞలు చేసుకుంటాడు. కానీ మాత్రము మళ్ళీ ప్రసూతి వాయువులు వాడిని తోస్తూ ఉంటే వాడు ఇంకా గర్భంలో నుంచి బయటికొచ్చి మళ్ళీ మర్చిపోతాడు. ప్రపంచంలో బడి, మాయలో బడి మళ్ళీ మాయకు వశుడై వాడు మొత్తం అన్నీ మర్చిపోతాడు. పూర్వజన్మ స్మృతులు పోతాయి వాడికి. అని అక్కడి నుంచి మొదలుపెట్టి, ఒకవేళ కొంచెం కొంచెంగా ఎవడైతే మళ్ళీ మధ్యలో నాలుగో స్కందంలో, అది మూడో స్కందం గదా! తర్వాత నాలుగో స్కందంలో పురంజన ఉపాఖ్యానంలో మళ్ళీ అందులో గూడా అంతే పురంజనుడుంటాడు. వాడు ఆ జన్మలో భర్త అవుతాడు. ఎవడినో భార్యను పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాడు భార్య అవుతాడు. ఏదో వైదర్భి అని వాడొక భర్తను పెళ్లి చేసుకుంటాడు. ఇంకిట్లా ఉంటుంది. ఇంకిట్లా సైకిల్ నడుస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే, శ్రవణం చేస్తాడు, ఉపదేశాలు వింటాడు, వాడు తర్వాత బాగుపడతాడని అక్కడ ఏదో షార్ట్ కట్‌లో వాడికి హ్యాపీ ఎండింగ్ చూపించారు. మన వ్యాసుల వారు నాలుగో స్కందంలో. మళ్ళీ ఇక్కడికొచ్చి అంత సులువుగా అంత ఆం బీం బూం ఫట్ అని హ్యాపీ ఎండింగ్ ఉండదు. చెప్పగానే విని వెంటనే బాగుపడిపోవడానికి కష్టపడాలి దానికోసము. ఇంత మోహము అంత తొందరగా తొలగదు అని చూపిస్తూ కానీ, అదే స్మృతి అక్కడ మూడో స్కందంలో గర్భస్థ పిండంగా ఉండగా వాడికి కడుపులో పిండంగా ఉండగానే పూర్వజన్మ స్మృతులు కలుగుతూ ఉంటాయి. అయితే వాడు పుట్టి మళ్ళీ మర్చిపోతాడని చూపించారు కదా! ఇక్కడ పుట్టి మళ్ళీ మర్చిపోలేదు. ఎందుకంటే వీడు సాధకుడు పాపము. అక్కడ కపిల దేవహూతి సంవాదంలో భగవంతుడు దేవహూతికి చెప్తూ ఉన్న కథలో వాడు మూర్ఖుడు. అనాత్మలు తప్ప వాడికి ఆత్మజ్ఞానం లేదు. వాడు ఏ సాధన చేయలేదు. వాడు ఏ విచారణ చేయలేదు. వాడు ఏ ఆచరణ చేయలేదు. వాడు ఏ ప్రయత్నం చేయలేదు కాబట్టి వాడు అట్లానే చచ్చిపోయి మళ్ళీ అట్లానే పుట్టాడని చూపించారు. కానీ ఇక్కడ పాపం ఈ సాధకుడు చాలా వరకు సాధించాడు. పూర్తిగా సిద్ధి పొందలేదు. కొంత మిగిలింది. కానీ చాలా చేశాడు కాబట్టే ఇక్కడ సాధకుడికి ఆ పూర్వ స్మృతులు పోలేదు. పుడుతూనే వాడేం చేశాడంటే, ఇంక పుట్టిన పసిగుడ్డు, ఆ జింక పిల్ల, నిగూఢ నిర్వేదః ఎవ్వరికీ చెప్పుకోలేని నిర్వేదమిది. బయటికి చెప్పుకోవడానికి లేని బాధ. వాడికి ఆ జీవి ఎవడున్నాడో వాడు ఇప్పుడు జింక రూపం లోపల ఉన్నాడు. జింక రూపం లోపల ఉన్నాడు వాడు. నిగూఢ నిర్వేదం వాడికి. బయటికి చెప్పుకోవడానికి వీల్లేని బాధ వాడు. అయ్యో! జారిపోయానే అని. ఇంక వాడేం చేశాడంటే ఆ జింక, చిన్న జింక అప్పుడే పుట్టిన కూన. వాడేం చేశాడు మృగీ మాతరం దాని తల్లిలో నుంచే బయటికి రావాలి గదా! ఏ రూపమైనా తల్లి రూపంలో నుంచి బయటికి రావాలి. పాపము ఆ తల్లి మృగి, ఆ జింక ప్రసవించింది అప్పుడే. అప్పుడే ప్రసవించింది ఈ జింక పిల్లని. అయితే కావాలంటే బాడీని ప్రసవించొచ్చు గానీ, ఆ దేహంలో ఉన్న తత్వాన్ని ఎవరు ప్రసవిస్తారో అది మొత్తం అంతా యూనివర్సల్ తత్వం అది. ఆ దేహంలో ఉన్న తత్వాన్ని ప్రసరించడం కష్టం. ఆ దేహాన్ని మాత్రం ప్రసవించింది పాపము ఆ జింక తల్లి.
ప్రసవించగానే తనను ప్రసవించిన ఆ తల్లిని, ఆ జింకను వదిలిపెట్టి, ఈ చిన్న జింక పిల్ల పుట్టగానే అది లేచి కాళ్ళు వణుకుతూ ఉంటే నడుస్తూ ఉంటాయవి. అప్పుడే తల్లి కడుపులో నుంచి జారి కింద పడతాయి. అవి అప్పుడే ఇంక లేచి వణుకుతూ ఉన్న బలహీనమైన కాళ్ళతోటే లేచి నిలబడి అవి అప్పటికే నెమ్మదిగా నడుస్తూనే ఉంటాయి గూడా. కాబట్టి ఇదేం జేసింది ఈ జింక కూన గూడా కింద పడ్డది. కడుపులో నుంచి ఇవతల పడ్డది. జన్మ తెచ్చుకున్నది గాబట్టి, ఇవతల పడి అప్పటికప్పుడే ఆ తల్లి ఏదున్నదో ఆ దేహాన్నిచ్చినది దాన్ని వదిలిపెట్టేసి, దాన్ని విసృజ్జ ఇంకా తల్లి లేదు, తండ్రి లేదు, ఫ్రెండ్స్ లేరు, యూధము గుంపు లేదు, వేరే జింకల గుంపు లేదు, ఏది లేదు. మొత్తాన్ని వదిలిపెట్టేసి, పునః మళ్ళీ భగవత్ క్షేత్రం ఉన్నది గదా! ఇంతకుముందు ఏ పులహాశ్రమం దగ్గర చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ సాధన చేస్తూ ఉన్నాడో, భరతుడు అన్న రూపంగా ఉన్న సాధకుడు, మళ్ళీ అక్కడికే ఆ భగవత్ క్షేత్రం ఏదున్నదో, ఉపశమశీల మునిగణ దయితం దేహేంద్రియాలు, మనసు అన్నీ ఉపశమించి మౌనంగా ఉన్న మునులు, ఆ గణము, ఆ సముదాయము ఏ ప్రాంతాన్ని, ఏ ఆశ్రమాన్ని ప్రియంగా కోరుకుంటారో, వాళ్లకు దయితము అంటే ప్రియమైన ఏ ప్రాంతమున్నదో, శాలగ్రామమేదున్నదో, పులశ్చ పులహాశ్రమం, పులశ్చుడు, పులహుడు మొదలైన పరమ ఋషులందరూ ఎక్కడైతే ఉంటారో, ఆ ఆశ్రమం దగ్గరికే దాని వైపుకు ఎక్కడి నుంచి కాలంజరాత్, కాలంజరము అన్న ప్రాంతం నుంచి, కాలంజరము అన్న కొండ అనుకోండి. కాలంజరము అన్న ఏదో పలాని ప్రాంతం అనుకోండి. అక్కడి నుంచి శాలగ్రామం అన్న ప్రాంతానికి ఎక్కడైతే పులశ్చుడు, పులహుడు మొదలైన వాళ్ళ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకునున్నారో అక్కడికి అజగామ వచ్చేసిందది మళ్ళీ. ఆ చిన్న జింక కూన వాళ్ళ అమ్మ కడుపులో నుంచి బయట పడగానే వెంటనే లేచి అట్లానే బలహీనమైన అప్పుడే గదా ప్రసవించింది వాళ్ళ అమ్మ దాన్ని. ఇంక అట్లనే ఆ దేహాన్ని తీసుకునే ఎక్కడి నుంచి కాలంజరం దగ్గర నుంచి శాలగ్రామానికొచ్చేసిందది. కాలంజరము అన్న ప్రాంతం నుంచి శాలగ్రామం అన్న ప్రాంతం అని చెప్తున్నారు గానీ, ప్రాంతాలు వదిలిపెట్టి ఆధ్యాత్మికంగా చూద్దాం. భౌతికంగా ఉన్న విషయం గాదు గదా! ఇదేదైనా గూడా. ఆధ్యాత్మికంగా జూడాలి కాబట్టి కాలంజరం చూద్దాము. కాలము చేత జరతో శిథిలమైపోతూ ఉన్నదేది? దేహము అని అర్థము. శరీరము. జరతో జీర్ణించుకుని పోయేదేది? దేహము. కాలం వల్ల పతనమవుతూ ఉండేది. ఆ దేహాన్ని, ఆ దేహం పైన నేను అన్న అభిమానాన్ని వదిలిపెట్టి, శాలగ్రామానికి, శాలగ్రామం, శాలము అంటే శల్యతే ఇతి అని ఏదైతే ప్రశంస్యతే, ఏదైతే ప్రశస్తమైనది లోపలికి వెళ్తే గదా! స్థూలమైన దేహము, దేహం పైన నేనన్న అభిమానాన్ని వదిలిపెట్టి లోపల సూక్ష్మంగా ఉన్న తత్వం వైపుకు వెళ్ళిపోవడము శాలగ్రామము. అక్కడికి లోపలికెళ్ళిపోయిందదింకా. లోపలికి వెళ్ళిపోయింది. బయట దేహాన్ని జూసి, దాని అమ్మ దేహాన్ని జూసి, దాని సోదరుల దేహాలను జూసి, దాని గుంపుల దేహాన్ని జూసి ఇంకా ఇటువంటివన్నీ గాదు. వాటిని వదిలిపెట్టి దూరంగా లోపలికి వెళ్ళిపోయిందది. తస్మిన్నపి కాలం ప్రతీక్షమాణః సంగాత్ చ భృశం ఉద్విగ్నః ఆత్మసహచరః శుష్కపర్ణతృణవిరుధः వర్తమానః మృగత్వనిమిత్త అవసానమేవ గణయన్ మృగశరీరం తీర్థోదకక్లిన్నం ఉత్ససర్జ. తస్మిన్నపి అక్కడ గూడా, ఆ స్థితిలో ఉన్నదది. అక్కడ గూడా ఏంటో చేద్దాము గాదు. కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ దేహం పడిపోయే కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకు అంటే, మనుష్య జన్మ నుంచి ఆ పైన ఉన్న జన్మలకు మాత్రమే జ్ఞానాధికారం ఉంటుంది. మనుష్య జన్మ కన్నా కింద ఉన్న జన్మలకు ఉపాధి పరంగా జ్ఞానానికి అధికారం ఉండదు. అందుకని ఈ దేహం పడిపోవడం కోసం అది కాలానికి, పడిపోయే కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఉండి కూడా ఈ జన్మలో మళ్ళీ ఆ జింక జన్మలో ఉండి ఏ కారణానికైనా సరే
ఆ ఆశ్రమం దగ్గర ఉన్నది. ఏదో పులహాశ్రమం దగ్గరో, పులస్తాశ్రమం దగ్గరో ఉంది. అక్కడక్కడ తిరుగుతున్నది గదా! అక్కడ ఉన్న ఏ జీవితో, ప్రాణితో, వస్తువుతోటైనా సరే మమకారం పెట్టుకుంటే ఇంక మళ్ళీ అధోగతి అని తెలుసు గాబట్టి, ఏ రకమైన సంఘమైనా సరే, అమ్మో! అనేది భయపడేదింక. ఈ జింక పలాని చోట ఉంటాను. నేనెప్పుడు ఇక్కడే పడుకుంటాను. నాకు ఈ చెట్టంటే చాలా ఇష్టము. ఇదిగో ఈ గడ్డి, ఈ పచ్చిక బయలంటే నాకెంతో ఇష్టము. ఇదిగో ఈ ముని నన్ను బాగా చూసుకుంటాడు. లేపోతే అదిగో నాలాగా ఇంకొక జింక ఉన్నది. దాంతో కలుస్తాను. ఇంకా 4 జింకల్ని కంటాను. ఇట్లాంటివి ఏవైనా పెట్టుకున్నదంటే అయిపోయేది దాని సంగతి మళ్ళీ. కానీ అది అట్లా చేయలేదు పాపం. సంగమంటే ఇంకా భయంకరంగా బాగా ఎక్కువగా ఉద్విగ్నం భయపడ్డదది. ఇంక దేనితోటి సంఘం బెట్టుకున్నా మనకు కష్టమైపోతుందన్నది భయపడ్డది ఇంకా వణికిపోయింది పాపం. అందుకని అదేం చేసేది ఆత్మ సహచరహ దాని సంగతది జూసుకునేది. దాని సంగతది జూసుకునేది. దేనితో సాంగత్యం బెట్టుకునేది గాదు. తినే గడ్డితోటి గూడా సాంగత్యం బెట్టుకునేది గాదు. నాకీ గడ్డి ఇష్టము. ఇది లేత పరక. అదిగో అక్కడైతే చిగురుటాకులు బాగుంటాయి. ఇట్లాంటివేమి లేవు. కేవలం శుష్క పర్ణ తృణ వీరుధ. ఎండిపోయిన ఆకులో ఏదో గడ్డి దొరికితే, ఏదో వీరుధ, ఏదో దువ్వులు ఏదుంటే అది ఆ సమయానికి ఆ దేహం నిలబడ్డానికి ఆ దేహం ఏదో తింటూ ఉంటుంది. ఏదో ఒకటి ఆ సమయానికి ఎంత అవసరమో అది ఎండిపోయిన గడ్డి, పిచ్చాకులు, కచ్చాకులు, ఏవో ఆకులు రాలిపడ్డవి అట్లాంటివి అదేదో తింటుంటే అంతవరకే. పట్టించుకునేది గాదు. ఆ రకంగా వర్తమానః అట్లా జీవిస్తూ ఉన్నవాడై మృగత్వ నిమిత్త అవసానం ఏవ గణయన్న. ఈ మృగత్వము ఏ నిమిత్తానికొచ్చిందో ఆ ప్రారబ్ధ కర్మ అవసానము నశించిపోయే కాలం కోసము, ఆ అవసాన దశ కోసము ఆ రోజులు లెక్కబెట్టుకుంటూ ఇంక అందుకోసం ఎదురు చూస్తూ ఉండి ఆ దేహం పడిపోయే కాలమొచ్చినప్పుడు ఆ మృగ శరీరాన్ని ఆయన తీర్థోదక క్లిన్నం ఆ నీళ్ళేమున్నాయో అక్కడ సాలగ్రామాలు మన గండు శిలలేవున్నాయో అదేదో ఒక నది ఉన్నది గదా! ఏదో చక్రవాకినో ఏదో. ఆ నదిలో ఆ నది నీళ్ళ పక్కన నదిలో తడుస్తూనే అది ఉత్ససర్జ వదిలిపెట్టేసింది. ఆ దేహాన్ని ఏం చేసిందది ఆ నీళ్ళల్లో వదిలేసింది. ఇంతకీ ఆ దేహం వదిలిపెట్టింది కానీ, ఆ లోపలున్న తత్వము ఆ జన్మలో తన స్థితిని పొందలేదు కాబట్టి, ఉపాధికి ఆ లిమిటేషన్ ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ ఏం చేసిందో చూద్దాము. మన శుకుల వారు గురువుగారు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అధ కస్యచిత్ ద్విజవరస్య అంగిరప్రవరస్య శమదమ తప స్వాధ్యాయ అధ్యయన త్యాగ సంతోష తితిక్ష ప్రశ్రయ విద్య అనసూయ ఆత్మజ్ఞాన ఆనందయుక్తస్య ఆత్మ సదృశ శృతశీల ఆచార రూప ఔదార్య గుణాః నవసోదర్యాః అంగజాః బభూవుః మిథునంచ యవీయస్యాం భార్యాయాం. అధ ఇంకా కస్యచిత్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఒక ద్విజవరుడు. ఈసారి మన ఈ తత్వం ఏదున్నదో ఇంతకన్నా ముందు భరతుడిగా ఉన్నప్పుడు క్షాత్ర మార్గంలో ఉన్నది. మధ్యలో అది ఏదో జింక రూపంలోకి ఆ జన్మలోకి వెళ్ళాల్సొచ్చింది గానీ, ఈసారి జన్మ తీసుకుంటూనే బ్రహ్మ మార్గంలోకొచ్చింది. క్షాత్ర మార్గం నుంచి జ్ఞాన మార్గానికి రెండే 2 మనకున్నవి. కర్మ, జ్ఞానము అని 2 నిష్టలు, 2 మార్గాలు. కర్మ మార్గము, జ్ఞాన మార్గము. కర్మ మార్గమేమో క్షాత్ర మార్గము. జ్ఞాన మార్గమేమో బ్రహ్మ మార్గము. కాబట్టి ఈయన బ్రహ్మ మార్గంలోకొచ్చాడిప్పుడు. మనకు మన వ్యాసుల వారు రెండే చెప్తారు. ఒకటి క్షత్రియులున్నారు అని చెప్తారు. క్షాత్ర మార్గంలో ఉన్నవాళ్ళు అని చెప్తారు. 2 బ్రాహ్మలున్నారు బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు అని చెప్తారు. మళ్ళీ క్షత్రియులంటే కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరున్నారో, ఆ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు కర్మలు చేయడం కోసం మళ్ళీ కర్మలు
వాళ్ళ గుణాలను అనుసరించి 4 విధాలుగా ఉంటాయి చాతుర్వర్ణ్యం అని జెప్తారు. అది వేరే విషయం. అదంతా గూడా కర్మనే. అదంతా కర్మ మార్గమే. కానీ ఇక్కడ ప్రధానంగా 2. కాబట్టి ఆయన ముందు క్షాత్రంలో ఉన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణంలోకొచ్చాడు. ఒకానొక బ్రాహ్మడున్నాడు. బ్రహ్మ మార్గంలో ఉన్న ద్విజుడు. అంగిర సగోత్రీయుడు. అంగిరసుడు అన్న ముని ఎవరున్నాడో ఆయన యొక్క సగోత్రీయుడు ఒక బ్రాహ్మడున్నాడు. ఆ బ్రాహ్మడు ఎటువంటి వాడు శమము, దమము, తపస్సు, స్వాధ్యాయము, అధ్యయనము, స్వాధ్యాయము, ప్రవచనము చేస్తూ ఉన్నాడు. ఆయన త్యాగము, సంతోషము, తితిక్ష, ప్రశ్రయము, వినయము, విద్య, జ్ఞానము, అనసూయ, ఇతరులలో దోషాన్ని చూడకపోవడము, ఆత్మజ్ఞానము, ఆనందము మొదలైన వాటితో యుక్తము కూడి ఉన్నాడు. అన్ని రకాల శుభ లక్షణాలతో ఉన్నాడు ఆ బ్రాహ్మడు. ఇది మళ్ళీ ఎందుకు ముఖ్యం మనకు అంటే, ఒకవేళ నేను సాధన చేస్తూ అది సిద్ధించకుండానే మరణించవలసి వస్తే కృష్ణ, అప్పుడు నేను ఉభయ భ్రష్టత్వం పట్టిపోనా? 2 విధాలుగా చెడిపోనా? అని మన అర్జునుడు కృష్ణుడినడిగితే, జరగదట్లా అర్జునా! యోగభ్రష్టుడు తర్వాతేమవుతుందంటే, వాడు చాలా పుణ్యం చేసుకున్నాడంటే, ఆ పుణ్యము అనుభవించడం కోసం చాలా కాలము పుణ్యలోకాల్లో ఉషిత్వ నివసించి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాడికి ఆ పుణ్యం క్షయమవుతూ ఉంటే, ఆ లోకాల్లో ఇంక ఉండవలసిన అవసరం లేనప్పుడు ఆయన మళ్ళీ మర్త్యలోకానికొచ్చి మళ్ళీ జన్మ తీసుకుంటాడు. లేదా ఇంకా ఎక్కువ సాధన చేశాడు వాడు. ఇంకా గొప్పగా వాడు తపించాడు. గొప్పగా యోగాన్ని సాధించాడు అంటే, అటువంటి సమయంలో వాడేం చేస్తాడంటే, ఎవరైతే ఈ విధంగా శ్రోత్రియులై ఉంటారో, బ్రహ్మ మార్గంలో ఉంటారో, అటువంటి వాళ్ళింట్లో వాడు జన్మించి, ఇంక మధ్యలో గ్యాప్ లేకుండా, వాడు ఎంతో కొంత అల్పమైనా సరే, స్వల్పమైనా సరే సాధన చేస్తే, దానివల్ల కలిగే పుణ్యాల వల్ల పుణ్యలోకాల్లో వాడు ఉండవలసి వస్తే ఉండి, మళ్ళీ తర్వాత ఆ సాధనని కొనసాగించడానికి కావలసిన జన్మ తీసుకుంటాడు. కానీ ఒకవేళ వాడు ఆ జన్మలోనే చాలా ఎక్కువ సాధన చేశాడు అంటే, మళ్ళీ మధ్యలో ఎక్కడో వేరే లోకాలకు వెళ్ళి అక్కడ ఏవో అనుభవాలన్నీ అనుభవించి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చి జన్మ తీసుకొని మళ్ళీ వాడు సాధన కంటిన్యూ చేయడం ఇవన్నీ అవసరం లేదు. వాడు డైరెక్ట్‌గానే ఈ జన్మలో నుంచి నెక్స్ట్ వెంటనే మళ్ళీ వాడు తపస్సు చేసుకోవడానికి, సాధన కంటిన్యూ చేయడానికి కావలసిన జన్మ వస్తుంది వాడికి అని ఆయన చెప్తూ వచ్చారు గదా! మన భగవద్గీతలో. అటువంటి జన్మ వెంటనే ఇంక గ్యాప్ లేకుండా. గ్యాప్ అంటే మధ్యలో పాపం ఆ జింక జన్మ అని ఒక గ్యాప్ వచ్చిందాయనకి. ఆయన భరతుడిగా ఉన్నాడు. జింక జన్మలోకి జారాడు. కానీ వెంటనే ఆయనకి మళ్ళీ ఆయన సాధన కంటిన్యూ చేసుకొని, ఆయన స్థితిని చేరుకోవడానికి ఉపయోగంగా ఉన్న ఉపాధి ఏదున్నదో అదొచ్చింది ఈసారి. అందుకని ఆ విధంగా మన ఈ ద్విజుల వారున్నారు. ఆయనకి ఆయన పెద్ద భార్య వల్ల ఆత్మ సదృశులు ఆయన వంటి వాళ్ళైన చక్కగా చదువుకున్న, గొప్ప సదాచారం, సౌశీల్యం కలిగిన, చక్కటి రూపము, ఉదార గుణం కలిగిన 9 మంది పుత్రులు, సోదరులు 9 మంది సోదరులు పుత్రులుగా ఈ ద్విజుడికి కలిగారు. బభూవుః కాక ఆయనకు ఒక చిన్న భార్య కూడా ఉన్నది. ఆ చిన్న భార్య యవీయస్యాం భార్యాయ ఆమెకు మన ద్విజుల వారికి ఒక మిథునం చ ఒక కవల పిల్లల జంట, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు కలిగారు. ఇప్పుడు యహతు తత్ర పుమాన్ తం పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరతం ఉత్సృష్ట మృగ శరీరం చరమ శరీరేణ విప్రత్వం గతం ఆహుహు. ఎవరైతే తత్ర ఈ మిథునం ఉన్నదో ట్విన్స్ ఉన్నారో
ఈ ట్విన్స్‌లో మగ పిల్లవాడెవడున్నాడో వాడు పరమ భాగవతుడు. మన రాజర్షి శ్రేష్ఠుడు, మన భరతుడు. ఆ భరతుడి రూపాన్ని చాలించి ఏదైతే మృగ జన్మను తెచ్చుకున్నాడో, ఇప్పుడు ఆ మృగ జన్మనే ఉత్సృష్ట వదిలిపెట్టి, ఇదిగో ఫైనల్ ఆఖరు. ఇంకిది చివరాఖరు జన్మ. చరమ శరీరం ఇది. చరమ జన్మ. ఫైనల్ జన్మ తెచ్చుకున్నాడు. అందుకని ఆయన బ్రహ్మ మార్గంలో విప్రత్వాన్ని పొందాడు అని ఆహుహు. ఇంకా ఆయనకి క్షాత్రం లేదు, కర్మ మార్గం లేదు. కేవలం జ్ఞాన మార్గంలోకొచ్చేసాడు ఆయన అని చెప్తారు. అని చెప్తూ ఉన్నారు. మనకు అనుమానం లేకుండా మన భరతుడు జింక జన్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ పుట్టాడు ఏమి అని ఇక్కడ చెప్తూ వచ్చారు. తత్రాపి స్వజన సంగాత్ చ భృశం ఉద్విజమానః భగవతః కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణ గుణ వివరణ చరణారవింద యుగళం మనసా వివదత్ ఆత్మనః ప్రతిఘాతమాశంకమానః భగవత్ అనుగ్రహేణ అనుస్మృత స్వపూర్వ జన్మావళిః ఆత్మానం ఉన్మత్త జడ అంధ బధిర స్వరూపేణ దర్శయామాస లోకస్య. తత్రాపి ఈ జన్మలో కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు అంటే, ఈ జింక జన్మలో ప్రతి క్షణము సంఘాలు దేనితోటైనా నేను జింకగా ఉంటే ఉన్నాను. సంఘం పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకా బయటపడడం కష్టమని ఎంత భృశం ఉద్విగ్నం భయపడేవాడో, అంతే భయము ఈ జన్మలో కూడా. మనిషిగా పుట్టాడు ఈసారి. ఈసారి మనిషిగా పుట్టాడు. అయినా కూడా స్వజనులతోటి నేను సంఘం ఇంతమంది సంఘమున్నారు ఆయనకి. కావాలంటే పెట్టుకోదలుచుకుంటే ఆయన స్వజనులు ఎంతమందున్నారు? ఒక నాన్న, ఇద్దరు అమ్మలు, ఒక 9 మంది అన్నలు, ఒక చెల్లెలు తనతో పాటు పుట్టింది. ఇంతమంది ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అన్నలందరూ ఊరుకుంటారా? వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి గూడా పిల్లలు పుడతారు. ఇంకా నెఫ్యూస్, నీస్‌లు, ఫస్ట్ కజిన్స్ ఇంక చాలా మంది ఉంటారు. కావాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంక నెట్‌వర్క్ తయారు చేయొచ్చు. కానీ స్వజనులతో సంఘం పెట్టుకోవాలంటే భృశం ఉద్విజం ఇంక వణికిపోయాడు మనవాడు. మనిషిగా పుట్టి గూడా నా వాళ్ళు అనాలంటే భయపడ్డాడు. ఎందుకంటే ప్రతిది బంధమే. కిందికి లాగేస్తుందని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అన్నగారికి. భగవతః భగవంతుడి గురించే భగవంతుడి పరిస్థితి ఎటువంటిది? భగవంతుడిని పట్టుకుంటే, ఆత్మను పట్టుకుంటే లాభమేమి? కర్మబంధ విధ్వంసం అయిపోతుంది. కర్మబంధాలన్నీ ధ్వంసమైపోవాలి అంటే, ఏ భగవత్ శ్రవణము, స్మరణము, గుణాలను విచారణ చెయ్యడము, ఆ ఆచరణలను పట్టుకుని వదలకుండా మనసుతో తగులుకుని ఉండడము, ఇవన్నీ ఆయన విదధత్ అదే పనిగా చేస్తూ ఉన్నాడు. ఆత్మనః ప్రతిఘాతమాశంకమానః. ఒకవేళ ఏదైనా బంధం పెట్టుకున్నానంటే ఆత్మకు హాని కలుగుతుంది అని ఆయన భయపడుతూనే ఉన్నాడు. భగవత్ అనుగ్రహేణ అనుస్మృత స్వపూర్వ జన్మావళిః. ఆ భగవద్ అనుగ్రహం ఆయన ఇంతకు ముందు చేసుకున్న తపస్సు, సాధన ఏదున్నదో దానివల్ల ఆయనకు ఈ జన్మలో గూడా ఇంతకు ముందు పూర్వ జన్మలన్నింటి గురించిన స్మృతి ఇంకా అట్లనే అంత స్ట్రాంగ్‌గా చేసాడాయన. ఆయన చేసిన సాధన అంత స్ట్రాంగ్‌గా చేసుకున్నాడు. 2 జన్మలు దాటితే గూడా ఆయనకి ఇంతకు ముందు పూర్వ జన్మల్లో ఏమేమి జరిగిందో మొత్తం అంతా ఎందుకు జారిపోయాడో, మళ్ళీ మళ్ళీ జన్మలెందుకు ఎట్లా తెచ్చుకుంటున్నాడో ఏది మర్చిపోలేదు ఆయనకు. మొత్తం స్మృతిలో ఉన్నది. ఇంక అందుకని అమ్మో, నాన్నో, అన్నలో, చెల్లలో ఎవరో పలకరిస్తే పలకడం అవన్నీ చేస్తానంటే తగులుకుంటానని భయపడి వణికిపోతున్నాడు గాబట్టి, సొంత తల్లి, తండ్రి, అన్నలు, చెల్లెలు ఎవరు పిలిచినా సరే, ఆహా! పలికేది లేదు. ఉన్మత్తుడిలాగా, పిచ్చివాడిలాగా దిక్కులు చూడడం. జడుడిలాగా, మొద్దులాగా పిలిచినా, పలకరించినా పలక్కుండా ఉండడం. గుడ్డివాడిలాగా ఏది పట్టించుకోకపోవడం.
బధిరుడిలాగా, చెవిటివాడిలాగా అసలు వాళ్ళు పిలిచిన జవాబు చెప్పకపోవడము. అటువంటి రూపంతో వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. లోపల చాలా ఎరుకతో ఉన్నాడు. లోపల ఎంతో గొప్ప జ్ఞానంతో ఉన్నాడు. మహాజ్ఞాని. మన భరతుడు మహాజ్ఞాని. లోపల ఆయన ఎంతో జ్ఞానంతో ప్రకాశిస్తున్నాడు. కానీ మాత్రం బయట వీళ్ళతోటి పలకరించానంటే నేను తగులుకుంటాను, ఇవన్నీ బంధాలని భయపడుతున్నాడు కాబట్టి, పిలిచినా వినకుండా, పలకరించినా జవాబు చెప్పకుండా, ఏదన్నా చూడమంటే చూడకుండా, కదలమంటే కదలకుండా, చెప్పింది అర్థం చేసుకోకుండా, రకరకాలుగా పిచ్చివాడిగా, గుడ్డివాడిగా, చెవిటివాడిగా, మూర్ఖుడిగా ఈ లోకానికి కనిపిస్తూ ఉన్నాడు. లోపల మాత్రం నేను ఏమాత్రం కొంచెము స్పందించినా సరే తగులుకుంటాను ఈ బంధాలకి, ఇంక మళ్ళీ జారతాను, ఎన్ని జన్మలొస్తాయో మళ్ళీ అని భయపడుతున్నాడాయన. తస్యాపిహ వై ఆత్మజస్య విప్రః పుత్రస్నేహానుబద్ధమనాః ఆసమావర్తనాత్ సంస్కారాన్ యథోపదేశం విదధానః ఉపనీతస్య చ పునః శౌచ ఆచమనాదీన్ కర్మనియమాన్ అనభిప్రేతానపి సమశిక్షయత్ అనుశిష్టేన హి భావ్యం పితుః పుత్రేణ ఇతి. తస్యాపిహ వై పాపము, మన విప్రుడున్నాడు గదా! మన ఈ భరతుడికి ఇప్పుడు ఈ కరెంట్ జన్మలో తండ్రిగా ఉన్నవాడు. ఆయన పాపము తస్య ఆత్మజస్య, ఆయనకే కలిగిన బిడ్డ గాబట్టి, ఆ పుత్రుడి మీద పాపము ప్రేమ పెంచుకున్నాడు. ఒక్కసారి ఏదో ఒక జన్మలో రాజ్యం లేదు, భార్య లేదు, పుత్రులు లేదు, అన్నీ వదిలిపెట్టి ఆయన దూరంగా వెళ్లి భరతుడు, కానీ మాత్రం జింక పిల్ల మీద మనసు బెట్టుకుని జారిపోయానని, మళ్ళీ ఇన్ని జన్మలొచ్చాయని తెలుసుకుని, చూస్తూ, భయపడుతూ ఆయన కావాలనే బంధాలన్నింటికి దూరంగా ఉంటూ ఉంటే, ఇంతటి జ్ఞానం లేక, ఎందుకా జన్మ వచ్చింది అన్న స్మృతి లేక, అదిగో మన భరతుడు జింకపిల్ల మీద పెంచుకున్న లాంటి ప్రేమానుబంధాలు, పుత్రవాత్సల్యాలే పెట్టుకుని ఆ బద్ధమైన మనసుతో ఉన్నాడు పాపము ఈ విప్రుడు. కొడుకు తనకు పుట్టినవాడు బ్రాహ్మడు కాబట్టి చేయవలసిన షోడశ సంస్కారాల్లో తండ్రిగా తను చేయవలసినవి కొన్ని ఉంటాయి. ఏదో జాతకర్మ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఏదో ఉపనయనాల దగ్గర నుంచి సమావర్తనం వరకు ఏవేవో ఉంటాయి మరి. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు ఈ పిల్లవాడు చిన్నప్పుడే అక్షరాభ్యాసం చేయించి, తర్వాత ఉపనయనం చేసి, అంటే గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఆచార్యుల దగ్గర ఉంచి, ఆ తర్వాత చదువు పూర్తయిపోయిన తర్వాత ఒకవేళ గురువుల దగ్గర దించకపోతే కనీసం తనైనా చదువు చెప్పి వేదాలన్నీ నేర్పించి, తర్వాత సమావర్తనము గురువుగారి దగ్గర ఒకవేళ వెళ్లి చదువుకుంటే, గురువుగారు అయిపోయింది నీకు, నీ చదువు పూర్తయిందని చెప్పిన తర్వాత గురువుగారు కోరుకున్న దక్షిణను ఆయనకిచ్చి, తర్వాత మళ్ళీ వెనక్కు ఇంటికి తిరిగి రావడము సమావర్తనము. మళ్ళీ వెనక్కు ఇంటికి తిరిగొచ్చి, తర్వాత ఒక చక్కటి సమానమైన వయస్సు, శీలము, రూపము, యవ్వనము, గుణము అవన్నీ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నైతే, ఆ అబ్బాయయితే అమ్మాయిని, అమ్మాయయితే అబ్బాయిని ఇద్దరు పెళ్లి చేసుకొని, గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, వివాహము ఇద్దరు కలిసి విశేషంగా వహించడము, గృహస్థ బాధ్యతల్ని అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి. తండ్రిగా తను తన కొడుక్కు జాతకర్మల దగ్గర నుంచి, ఏదో ఉపనయన సంస్కారాల దగ్గర నుంచి, సమావర్తన సంస్కారాల దాకా చెయ్యాలి కాబట్టి, మన విప్రుడు గూడా కొడుకు అని ప్రేమతో, కొడుకెవరు? పిచ్చివాడిలాగా, మూగవాడిలాగా, గుడ్డివాడిలాగా, చెవిటివాడిలాగా, మొద్దులాగా ఉంటే కూడా, ఈ మొద్దుకు ఇవన్నీ మనమేమి జేస్తాంలే వాడు పోనీ అని అనుకోకుండా, మనవాడు గదా! పిల్లవాడు అట్లా వదిలిపెడితే ఏమవుతాడు అని, పాపం వాళ్ళ నాన్న యథోపదేశం, వేదం ఎట్లా, శాస్త్రం ఎట్లా ఉపదేశం జేసిందో అట్లానే ఈయన గూర్చొని, మనవాడికి భరతుడికి
రకరకాల సంస్కారాలన్నీ విదధానః చేస్తూ ఉన్నాడు పాపము. విధి విధానాలతో ఉపనయనాలు అవన్నీ చేస్తూ ఉన్నాడు పాపము. ఉపనీతస్య వాడికి ఉపనయనం చేసి ఉపవీత సంస్కారాలైన యజ్ఞోపవీతం వేయడం అని ఒకటుంటుంది గదా! యజ్ఞోపవీతం అంటే జంధ్యం. జంధ్యాలన్నీ వేసి అవన్నీ చేసి పునః మళ్ళీ జంధ్యం ఎట్లా వేసుకోవాలి, ఏమి అని నేర్పించి, తర్వాత శౌచము, ఆచమనము ఎట్లా చెయ్యాలి అని మొదలైన కర్మలన్నీ ఉంటాయి. నియమాలన్నీ ఉంటాయి బ్రహ్మచర్యాశ్రమంలో. అవన్నీ నేర్పిస్తున్నాడు పాపము. మనవాడేమో అమ్మో! దేనికి తగులుకోవద్దు. అమ్మో! దేనికి తగులుకోవద్దు. అమ్మో! దేనికైనా తగులుకుంటానంటే జారిపోతాను. అమ్మో! నేను మాత్రం దేనికి తగులుకోవద్దని లోపల ఆయన ఈ మంత్రాన్ని జపిస్తుంటే, మనవాడు అదిగో నువ్వు యజ్ఞోపవీతం వేసుకున్నావు గదా! నీకింక సావిత్రి మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని నేర్పిస్తాను పట్టు నేర్చుకో అంటే, బయట వాళ్ళ నాన్న నేర్పిస్తూ ఉన్నది గాయత్రి మంత్రమైతే నోటితోటి అనవలసొస్తే అన్నా గూడా, లోపల మాత్రం అమ్మో! తగులుకున్నానంటే జారిపోతాను. మళ్ళీ ఎన్ని జన్మలొస్తాయో అమ్మో! నేను మాత్రం దేనికి తగులుకోననుకుంటూ లోపల ఈయన ఈ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు పాపం. అనభిప్రేతానపి ఆయనకి ఇష్టం లేదు ఒక్కటి గూడా. భరతుడు వాళ్ళ నాన్న పాపం వెంటబడి ఆయనకు శౌచాలు, ఏదో స్నానాలు, జపాలు, తపాలు, ఆచమనాలు మొదలైన కర్మలన్నీ నేర్పిస్తుంటే ఈయనకి ఇంట్రెస్ట్ లేదు. చెప్తే వినడు, దిక్కులు చూస్తుంటాడు, మొద్దులాగా ఉంటాడు, పలకరా అంటే నోటితోటి పలకడు. చెప్తూ ఉంటే వినకుండా, పట్టింపు లేకుండా ఉంటాడు. ఇష్టం లేదు. ఇష్టం లేకుండా కూర్చుంటాడు. బలవంతంగా వాళ్ళ నాన్న కూర్చోబెడితే, ఏదో యజ్ఞోపవీతం వేసి, ఏదో పలానా చోట కూర్చోబెట్టి, ఏవో ఎదురుగా చిన్న చిన్న గిన్నెలు అట్లాంటివన్నీ బెట్టి, ఆచమనం ఎట్లా జేయాలి అవన్నీ ప్రాక్టీస్ అంతా చిన్న పిల్లవాడు గదా! 5, 6 ఏళ్ళు, 7, 8 ఏళ్ళు, 9, 10 ఏళ్ళు ఏంటో మరి ఏ వయసులో ఆ వయసులో చేయవలసినవన్నీ ఆయన ఆ క్రియలన్నీ నేర్పిస్తుంటే మనవాడికి ఇంట్రెస్ట్ లేదు. పట్టించుకోడు. సరిగ్గా వినడు. నేర్చుకోడు. అప్పజెప్పడు. అట్లా ఏడిపించుకొని తింటుంటే గూడా పాపం వాళ్ళ నాన్న సమశిక్షయత్ ఆయనకి అట్లానే మొత్తము శిక్షణ నేర్పిస్తూనే ఉన్నాడు. మరేం జేస్తాము మన పిల్లవాడు. వాడు కళ్ళ ముందు అట్లా చెడిపోతుంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? ఎందుకైనా పనికొస్తాడా వాడు? చదువు సంధ్య లేకుండా, వాడు కనీసము గాయత్రి మంత్రమైనా నేర్చుకోకుండా, ఉపనయనం చేసుకున్నాడు. వాడు పూజ చేయడం గూడా నేర్చుకోకుండా, ఇట్లా ఉంటే పిల్లవాడు ఏమైపోతాడు? అయ్యయ్యో! అనుకుంటూ వాళ్ళ నాన్న తండ్రికి పుత్రేణ పిల్లవాడికి శిక్షణ ఇయ్యడము, ఇటువంటివన్నీ నేర్పించడము భావ్యం గదా! నేర్పించవలసి ఉన్నది గదా! తండ్రిగా నా బాధ్యత గదా! నా పిల్లవాడికి ఇవన్నీ నేను పిచ్చివాడు. వాడు పుట్టడమే అట్లా పిచ్చివాడుగా పుట్టాడు. వాడికేమీ తెలీదు. చెప్తే వినడు, అర్థం చేసుకోలేడు, మూర్ఖుడు. అయినంత మాత్రాన వదిలిపెడతానా? తెలియకపోయినా గూడా మరి చెప్పాలి గదా! తండ్రిగా నా బాధ్యత. చేయవలసిన పని ఉన్నది. కాబట్టి నేను జేస్తాను అనుకుంటూ పాపము వాళ్ళ నాన్న ఓపిక చేసుకొని వీడి వెంటబడి నేర్పిస్తూ ఉంటే, మనవాడు తప్పించుకోలేకుండా అల్లాడుతూ ఉన్నాడు. నచాపి తత్ ఊహా పితృసన్నిధౌ ఏవ అసదృచీనమివ స్మ కరోతి. ఛందాంసి అధ్యాపయిష్యన్ సహ వ్యాహృతిభిః సప్రణవశిరః త్రిపదీం సావిత్రీం గ్రైష్మ వాసంతికాన్ మాసాన్ అధీయానమపి అసమవేతరూపం గ్రాహయామాస. సహ చాపి మనవాడు. ఆహా! వాళ్ళ నాన్న ఎంత తాపత్రయపడ్డా సరే, ఎంత ముద్దు ముద్దుగా నేర్పించినా, ఎంత అరిచి గోలబెట్టినా, ఎన్ని ఒట్లన్నీ వేసుకున్నా, ఎన్ని తిట్లన్నీ తిట్టినా, ఎంత బ్రతిమిలాడినా, ఏమి జేసినా సరే, అదిగో వాళ్ళ నాన్న నేర్పించినవేవో ఉన్నాయి గదా! వైదిక కర్మలు. అవి. కావాలంటే మరి. పితృ సన్నిధౌ ఏవ వాళ్ళ నాన్న బలవంతంగా కూర్చోబెట్టి "నువ్వు చెయ్యిరా ఇప్పుడు. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు చెయ్యి. అన్నలు చేయట్లేదు. అన్నలు చూసావా? వాళ్ళకి నేర్పించాను పోయి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వేమిరా ఇట్టా ఉన్నావు? నువ్వు కూర్చో ఇప్పుడు. ఇక్కడ కూర్చొని నేను చూపించాను గదా! అట్లానే చెయ్యి" అని వెంటబడి చేయిస్తే, వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్న దగ్గర ఇంక తప్పదు గాబట్టి బలవంతంగా, అది కూడా అసద్రీచీనం మనసక్కడ లేకుండా, ఎటో చూసుకుంటూ, పట్టింపు లేకుండా కరోతి స్మ చేసేవాడు.
వాళ్ళ నాన్న ఇంక వెంటబడి కూర్చోబెట్టి ఆ సమయానికి చేవిస్తూ ఉంటే తప్పనిసరైతే ఇష్టం ఉండి లేక, మనసక్కడ ఉండి లేక చేసేవాడు. పాపం వాళ్ళ నాన్నని చూస్తే చాలా దుఃఖమొస్తుంది. ఆయన ఛందాంసి వేదాలన్నీ నేర్పిస్తున్నాడు మనవాడికి. వాడు మొండివాడు, మూర్ఖుడు, జడుడు, వాడు మొద్దు. ఎంత నేర్పించినా నేర్చుకోడు. అయినా సరే వాళ్ళ నాన్న పాపం వేదాలని అధ్యాపయిష్యం నేర్పిస్తూ ఉండేవాడు కూర్చొని. వేద మంత్రాలన్నీ వల్లెవేయిస్తూ, వాడితోటి వెంటనే వెనకాల చెప్పిస్తూ అట్లా నేర్పిద్దామని ట్రై చేస్తే, వేదాల సంగతి తర్వాత జూద్దాము. కనీసం సహ వ్యాహృతిభిః వ్యాహృతులుంటాయి. భూః భువః స్వః అని ప్రణవంతో, ఓంకారంతో. సప్రణవం అంటే ఓంకారం శిరః ముందు బెట్టి, ఓం భూః భువః స్వః అని ఆ వ్యాహృతులతో ఓంకారము, వ్యాహృతులతో కూడి త్రిపది 3 పాదాలతో ఉన్న 24 అక్షరాలుగా ఉన్న సావిత్రి మంత్రం ఒకటున్నది. గాయత్రి మంత్రం. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇంతే గదా! ఇంక దాన్ని. ఇంక ఎన్ని రోజులు రుద్దాల్సొచ్చిందంటే, వాళ్ళ నాన్న పాపం ఆయన ఓపికకు, ఆయన పట్టుదలకు, ఇది నా ధర్మం గదా అని ఆయన చేస్తూ ఉన్న ఆ కర్మకు నమస్కారం. ఇంతే. 3 లైన్స్ ఓం భూః భువః స్వః అని చెప్పి ఓంకారం, వ్యాహృతులతో పాటు ఒక 24 అక్షరాల ఒక బుజ్జి మంత్రం. ఇంక అయిపాయే. గ్రీష్మ వాసంతికాన్ గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు. గ్రీష్మ ఋతువులో 2 నెలలు, వసంత ఋతువు 2 నెలలు, 4 నెలలు నేర్పించాడు వాళ్ళ నాన్న. 4 నెలలు. ఆహా! అన్ని మాసాలు అధీయమానమపి యాంత నేర్పించినా సరే రోజు కూర్చోబెట్టడం వాడిని. అదే పనిగా ఆ మంత్రాన్ని వాడికి నేర్పించడం. హుహు. మనవాడు. అసమవేత రూపం. ఓం అన్నాడంటే భూః భువః స్వః మర్చిపోతాడు. భూ అన్నాడంటే స్వః మర్చిపోతాడు. తత్సవితుర్ అన్నాడంటే భర్గో దేవస్య మర్చిపోతాడు. వాడు ఇంతే ఓం భూః భువః స్వః ఆ మంత్రం ఒకటి చెప్పరా అంటే, వాళ్ళ నాన్నని 3 చెరువుల నీళ్లు తాగించాడు వాడు. 4 నెలలు ప్రయత్నం చేస్తే గూడా వాడు ఆ ఒక్క మంత్రం గూడా నేర్చుకోలేదు వాడు. బికాజ్ దేనికి తగులుకోనంటే దేనికి తగులుకోను అనుకున్నాడు అంతే వాడింకా. ఒక్కసారి తగులుకుని 3 జన్మలొచ్చాయి నాకు. మళ్ళీ తగులుకున్నానంటే ఎన్ని జన్మల్లోకి పడిపోతానో. ఒక్కసారి తగులుకున్నాను. భరతుడి జన్మలోనే అయిపోవలసింది కాలేదు. జింక జన్మ అయిపోవలసింది కాలేదు. జింక జన్మలో అవకాశం గూడా లేదు. మళ్ళీ ఈ జన్మలో తగులుకుంటా. మూడో జన్మకి వచ్చి గూడా నేను మళ్ళీ ఏదో ఒకటి తగులుకు పోన్లే గదా! మా నాన్న గదా! ఏదో తాపత్రయ పడుతున్నాడు గదా! ఏదో పట్టు గదా! నేర్చుకుందాం గదా! అనుకున్నానంటే ఏమైపోతానో? అనుకోని హుహు. వాళ్ళ నాన్న ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కాలం ప్రయత్నం చేసినా, ఎంత తాపత్రయపడి ప్రయత్నం చేసినా మనవాడు అసమవేతంగానే దాన్ని గ్రహయామాస పట్టుకొని ఎట్లోకట్ల వాళ్ళ నాన్న ఎంత నేర్చుకుంటే అంత పోనీ అనుకున్నాడు. ఒరేయ్! నువ్వు నారాయణ అనురా నీకు బాగుపడేందుకు అవకాశం ఉంటుందంటే వాడు నారా అన్నాడనుకోండి. పోనీ యణ అనకపోతే అనకపోయాడు. నారా అన్నాడు గదా! పోనీ అనుకోని ఆనందపడ్డట్టు ముక్కలు ముక్కలుగా అంతంత మాత్రం అక్కడక్కడ అప్పుడప్పుడు నేర్చుకొని బలవంతంగా విసుగు పుట్టిస్తే గుర్తున్నంత సగం సగంగా చెప్పి అది కూడా వాళ్ళ నాన్న కూర్చోబెడితే కూర్చొని లేకపోతే కూర్చోకుండా ఈ రకంగా వాళ్ళ నాన్నని ఏడిపించుకొని తింటున్నాడు మన భరతుడు. లేదా వద్దురా అంటే వెంటబడి ఏడిపించుకొని తింటున్నాడు మన భరతుడిని వాళ్ళ నాన్న. మనకెట్లా ఉంటుంది ప్రపంచపరంగా చూస్తే ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నని ఏడిపించుకొని తింటున్నట్టుగా అనిపిస్తుంది. మన భరతుడి పరంగా తత్వపరంగా చూస్తే అనాత్మ వస్తువులన్నింటినీ పట్టిద్దామంటే వేదం అనాత్మనా? అదిగో గాయత్రి మంత్రం అనాత్మనా అంటే ఈయన వేదాలు దాటిపోతూ ఉన్న స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి అవన్నీ అవసరం కూడా లేదు. అయినా గూడా బలవంతంగా వాటిలో బంధిద్దామని వాళ్ళ నాన్న చూస్తూ ఉన్నాడంటే భరతుడిని వాళ్ళ నాన్న విసిగిస్తున్నాడు పాపం. సరే ఇట్లా నడుస్తూ ఉన్నది వాళ్ళిద్దరికీ కథ. ఇట్లా ఉన్నది వాళ్ళిద్దరికీ కథ. అప్పుడేం జరిగిందంటే ఏవం స్వతనుజే ఆత్మని అనురాగావేశిత చిత్తః శౌచ అధ్యయన వ్రత నియమ గురు అనల శుశ్రూషణ ఆది ఔపకుర్వాణకః కర్మాణి అనభియుక్తాని అపి
సమనుశిష్టేన భావ్యమితి అసదాగ్రహः పుత్రమనుశాస్య స్వయం తావత్ అనధిగతమనోరథः కాలేన అప్రమత్తేన స్వయం గృహే ఏవ ప్రమత్తः ఉపసంహృతः. ఏవం ఈ విధంగా నడిచింది వాళ్లకు కొన్నాళ్ళు. స్వతనుజే ఆత్మని అనురాగావేశిత చిత్తః. ఇంత జరుగుతూ ఉంటే కూడా వాళ్ళ నాన్నకి కొడుకు పట్ల పుత్రవాత్సల్యం ఏమైనా తగ్గిందా? ఆ అనురాగము, రాగము వైరాగ్యంగా మారిందా? ఆయన కూడా వేదాలు చదువుకున్నాడు. సొంత పుత్రులకు వేదాలన్నీ నేర్పిస్తున్నాడు. కానీ వేదంలోని వేద్యమైన వస్తువు ఆత్మతత్వ విచారణ ఆయన చెయ్యలేదు. వేదాలు నేర్చుకున్నాడు. వేదాల్లో చెప్పినట్టు కర్మలు చేయగలడు. అవి తన పుత్రులకు నేర్పిస్తూ ఉన్నాడు, అంత మాత్రమే. బిడ్డల పైన మాత్రం ఆ అనురాగాలు అట్లనే పెట్టుకున్నాడు ఆయన. కొంచెం కూడా జ్ఞానం కలగకుండానే ఉన్నాడు. అయితే తన కొడుకు మీద అంత ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన కొడుకు చెడిపోతాడు, ఇవన్నీ నేర్చుకోకపోతే వాడు ఏమైపోతాడు? పైగా వయసులోకి వస్తున్నాడు వాడు. పసెప్పుడు ఇంక వీళ్ళిద్దరికి కొట్లాటలు అంతా ఇంత కాదు, ఇద్దరికి తండ్రి కొడుకు. కొడుకు వద్దని తండ్రి నేర్చుకోమని. ఎన్నాళ్ళు నేర్పిస్తే ఒక్క గాయత్రి మంత్రానికే 4 నెలలు పట్టిందంటే మనవాడు ఏం నేర్చుకున్నాడేమో తెలీదు. ఏదో పాపము ఇదిగో ఈ రకంగా ఆ పిల్లవాడు సంస్కారాలన్నీ ఒక్కొక్క సంస్కారం వాళ్ళ నాన్న చేయిస్తూ ఉంటే నేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. సమావర్తన సంస్కారం వరకు వాళ్ళ నాన్న చేశాడు. అంటే వేదాధ్యయనం పూర్తి చేసి ఆ తర్వాత ఇంకా పెళ్ళిడికొచ్చింది. గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చెయ్యాలి అంటే మళ్ళీ అప్పుడు నేర్పించవలసినవి కొన్ని ఉంటాయి. సమావర్తన సంస్కారం వరకు వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉంటారు కాబట్టి వాళ్లకు శౌచము, ఆచమనము మొదలైనవి కొంతవరకు అగ్ని కార్యాలు అవి కొంచెం నేర్పించాలి. కానీ మాత్రము వాళ్ళెప్పుడైతే కొంచెం యవ్వనంలోకి వస్తున్నారో, చదువు విద్యాభ్యాసం పూర్తవుతూ ఉన్నది అంటే గృహస్థాశ్రమంలోకి వెళ్తారు బ్రహ్మచర్యాశ్రమం నుంచి. కాబట్టి గృహస్థాశ్రమంలో వాళ్ళు చేయవలసిన ధర్మాలు, వాళ్ళు గృహస్థాశ్రమంలో చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి. వాటిని కూడా నేర్పిస్తున్నాడు పాపం వాళ్ళ నాన్న ఓపిక చేసుకుని. ఇంకా వేదాధ్యయనం ఎంతో కొంత ఇద్దరు అవకాశం ఉన్నంత సాధించారు. ఈయనేంటో చెప్పడం ప్రయత్నం చేశాడు, ఆయనేంటో వినకుండా ట్రై చేశాడు. అయితే ఆ వేదాధ్యయనం అయిపోయింది. బ్రహ్మచర్యం ఎట్లో ఒకట్లా పూర్తి చేశారు ఇంతకీ ఇద్దరు కలిసి. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. పిల్లవాడు పెళ్లి చేసుకుంటాడు. వాడు ఎట్లో ఒకట్లా సెటిల్ అవ్వాలి కాబట్టి గృహస్థాశ్రమంలో చేయవలసిన క్రియలు కొన్ని ఉంటాయి. వాటిని కూడా మళ్ళీ శౌచము, అధ్యయనము, వ్రతాలుంటాయి, రకరకాల నియమాలుంటాయి గృహస్థాశ్రమంలో. గురువులను వాళ్ళను ఏ విధంగా సేవించాలి అని కొన్ని రకాల నియమాలుంటాయి. అనలము అగ్ని కార్యాలుంటాయి. గృహస్థులు చేయవలసిన అగ్ని కార్యాలుంటాయి. శుశ్రూషలు చేయవలసి ఉంటుంది పెద్దల దగ్గర. ఆదిగా కలిగినవి ఏవేవి ఔపకుర్వాణకమైన కర్మలున్నాయో. ఉపకుర్వాణము అంటే గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్న యువతీ యువకులకు గృహస్థాశ్రమంలో ఆచరించవలసిన కర్మలు ఏవి అని నేర్పించేది కొన్ని ఉంటాయి. మనకు మాక్సిమం ఏం తెలుస్తాయంటే అంతకన్నా ముందు మనం చిన్నప్పుడు బడిలో చదువుకుంటున్న సమయంలో ఏదో అమ్మో నాన్న పూజలు చేస్తారు అని దూరంగా నిలబడి దండం పెట్టుకుని, వాళ్ళు పిలిస్తే వెళ్ళి దండం పెట్టుకుని ప్రసాదం ఇస్తే తీసుకుని పోతాము. అయితే కానీ మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటూ ఉన్నామో ఆ సమయంలో మనకి పూజ ఎట్లా చేయాలి ఏమి అని నేర్పిస్తారు. మనం ఇంక పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక అప్పుడు కొత్తగా మన పూజలు అవన్నీ అప్పుడు మొదలు పెడతాము. ఎందుకు అంటే అవన్నీ అట్లా గృహస్థాశ్రమంలోకి అడుగు పెడుతూ ఉన్నవాళ్ళు చేయవలసినవి ఏముంటాయి, ధర్మంగా చేయవలసిన అగ్ని కార్యాలు మొదలైనవన్నీ అని ఔపకుర్వాణక కర్మలు, ఉపకుర్వాణ కర్మలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పాపము మన భరతుడు ఇంతే విషయము. అనభియుక్తము, నాకిష్టం లేదో, నేను చెయ్యను అనే అది కూడా మళ్ళీ గట్టిగా చెప్పడు. గట్టిగా చెప్తే మళ్ళీ అది కూడా బంధం అవుతుంది, పట్టుదల అవుతుంది. పట్టించుకోడు అంతే. వాళ్ళ నాన్న అగ్ని కార్యాలు నేర్పిస్తాడు, ఇంకేమైనా నేర్పిస్తాడు. మనవాడు ఆహా! పట్టించుకోడు. ఆ రకంగా ఈయనేమో అనభియుక్తము, పట్టింపు లేకుండా ఉండడము. వాళ్ళ నాన్న సమనుశిష్టము, నేర్పించవలసిందే ఇది భావ్యము.
తండ్రిగా నేర్పించవలసి ఉన్నది గదా అనుకుంటూ ఇది అసదాగ్రహము. ఈయనేమో మొండి పట్టుదల వాళ్ళ నాన్న. ఎట్లైనా సరే వీడికి నేర్పించవలసిందే అని మొండి పట్టుదలతో అసత్ ఆగ్రహము అదే పట్టుదలతో వాళ్ళ నాన్న నేర్పించడానికి ట్రై చేయడము. అంతే పట్టింపు లేకుండా ఈయన పట్టుకోకుండా ఉండడము. ఈ రకంగా వాళ్ళిద్దరికీ నడుస్తూనే ఉన్నది. అయినా ఆయన అదే పట్టుదలతో పుత్రం అనుశాస్య పుత్రుడికి నేర్పించవలసింది నేర్పిస్తాను. ఇది నా బాధ్యత అనుకుంటూ నేర్పిస్తూనే ఉన్నాడు. నేర్పిస్తూ స్వయంగా తావత్ అనధిగత మనోరథః ఆయన కోరిక నెరవేరలే లేదు. పిల్లవాడు బాగా చదువుకుని వృద్ధిలోకొచ్చి చక్కగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ఆయన సెటిల్ అవుతే, వాళ్ళకి పిల్లలేమైనా పుడితే, నా కళ్ళారా చూసుకుని ఆనందిద్దామని ఆయనకేమున్నాయో మనోరథాలు. పోనీ పిల్లలు పుట్టడం వరకు పక్కన పెట్టినా గూడా కనీసం పెళ్లి చేసుకుంటాడేమో! పోనీ పెళ్లి తర్వాత చేసుకున్నా కనీసం వాడు నేర్చుకుంటాడేమో! అని వాళ్ళ నాన్న ఎంత తాపత్రయపడ్డా సరే, మనవాడసలు పట్టింపు లేకుండా ఉన్నాడు. ఈయన కోరిక తీరకుండానే మన పెద్దాయన గారు ఎంత ప్రయత్నం చేసినా గూడా ఆయన కోరిక తీరకుండానే అప్రమత్తేన కాలేన కాలము అప్రమత్తంగా ఉంటుంది. ఏ టైం ఎవరికొచ్చిందంటే వాళ్ళని లేపేస్తూనే ఉంటుంది. మింగేస్తూనే ఉంటుంది. ఈయన పాపం స్వయంగా గృహే ఏవ ప్రమత్తః ఈయన ఈ గృహస్థాశ్రమంలో ఉండి ఒక 11 మంది బిడ్డల్ని గని, వాళ్ళందరికీ విద్యాభ్యాసాలన్నీ జేస్తూ, వాళ్ళందరికీ చేయవలసిన సంస్కారాలన్నీ జేస్తూ, ఇంక భార్యలను జూసుకుంటూ, పుత్రులను జూసుకుంటూ, ఇంక నా ఇల్లు అనుకుంటూ, పిల్లి కూన అనుకుంటూ మనవాడు ప్రమత్తుడై, ఇన్ని వేదాలు చదువుకుని ఇంతమందికి ఆ వేదాలు నేర్పించి గూడా వేదంలో ఉన్నదేంటో అర్థం జేసుకోక అట్లా ఉన్నాడు. కాలము అప్రమత్తంగా ఉంటుంది. వీడు ప్రమత్తుడై ఉన్నంత మాత్రాన, ప్రమదతో కూడి ఉన్నంత మాత్రాన, వీడు పురంజనుడై ఉన్నంత మాత్రాన కాలం ఊరుకుంటుందా? ఆ కాలం వస్తే మింగేస్తుందంతే. ఆ కాలం ఏం చేసిన కాలం చేత మనవాడు విత్‌డ్రా అయిపోయాడు మనవాడు. మనవాడి బాడీ విత్‌డ్రా అయిపోయింది. ఆ రకంగా ఈ పెనుగులాట ఎంతకాలం నడిచిందో గాని, ప్రాబబ్లీ మన పిల్లవాడు పెద్దవాడై ఒక 25 ఏళ్ల వాడయ్యాడేమో! అంతవరకు గూడా తండ్రికి, కొడుక్కి ఈ పెనుగులాట నడిచింది. వాడు పట్టించుకోక ఈయన పట్టుదలతో ఇంతకీ వాళ్ళ నాన్న అన్న బంధమేదున్నదో, ఈ నిర్బంధము బలవంతంగా నువ్వు నేర్చుకోవాల్సిందే, నువ్వు ప్రపంచంలో ఏదో వృత్తి చేయవలసిందే, నువ్వు ప్రపంచంలో ఏవో కర్మలు చేయవలసిందే, నువ్వేదో ప్రపంచంలో పెళ్లి చేసుకోవాల్సిందని ఈ నిర్బంధాలేవున్నాయో, ఈ బంధాలన్నింటికి కారణమైన ఒక్క బంధము తండ్రి అన్న బంధము ఉపసంహరించబడ్డది. ఒక్క బంధము విత్‌డ్రా అయింది. అది ఉపసంహరించబడ్డది. ఇంక ఒక బంధము ఆ విధంగా నశించింది. ఒక బంధము అదే ఊడిపోయింది. కనీసం జింక జన్మలో ఉన్నప్పుడు ఆయన పుడుతూనే అన్నీ వదిలిపెట్టి తల్లి అన్న రూపంగా ఉన్న జింకతో సహా మొత్తం అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోగలిగాడు గానీ, ఈ మనిషి అన్న రూపంలోకొచ్చి ఇరుక్కున్నాక పాపము తండ్రి, తల్లి, సోదరులు అన్న ఈ రూపాలని వదిలిపెట్టి దూరంగా వెళ్ళలేకపోయాడు. ఎందుకో మరి ఆయనకే తెలియాలి. అట్లనే ఆ బంధాల్లో బంధింపబడి ఇరుక్కుని అట్లనే కూర్చున్నాడు. ఇరుక్కుని కూర్చున్నాడు. వాళ్ళ నాన్న రకరకాల పాశాలు, వేద మంత్రాలన్న పాశాలు, బ్రహ్మోపదేశాలన్న పాశాలు, ఉపనయనాలన్న పాశాలన్నీ వేస్తూ ఉంటే గూడా, ఎందుకో మరి ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఈ పాశాలతో బంధించే ఆ బంధం ఏదున్నదో, ఈ నిర్బంధాలన్నింటినీ కల్పించే బంధం ఇంతకీ అదే ఉపసంహరించబడ్డది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అథ యవీయసి ద్విజసతి స్వగర్భజాతం మిథునం సపత్న్యా ఉపన్యస్య స్వయం అనుసంస్థయా పతిలోకం అగాత్. అథ ఇంకా యవీయసి ఆ చిన్న భార్య, ఈ ద్విజుడి యొక్క చిన్న భార్య కూడా ఆమె గర్భంలో జన్మించిన ఈ ట్విన్స్ ఎవరున్నారో కవలలు, వాళ్ళని గూడా సపత్నికే అప్పజెప్పి, ఆమె గూడా మరణించింది. పతిలోకం అగాత్ అంటే భర్త వెళ్ళిపోయినట్టే. జన్మని సాలించి వెళ్ళిపోయింది. ఆమె వేరే జన్మ జూసుకుని వెళ్ళిపోయింది. ఒకేసారి కొంత ఏమైనా కాలం తేడా ఉన్నదో లేదో
ఒకటే సమయంలోనో, ఆల్మోస్ట్ ఒకటే సమయంలోనో గాని, ముందు తండ్రి అన్న పాశం విడిపోయింది. తర్వాత తల్లి అన్న పాశము విడిపోయింది. దేహాలు పడిపోయాయి. మంచే జరిగింది. ఇంకా తర్వాత సోదరులు అన్న పాశాలున్నాయి మరి. ఒక 10 పాశాలున్నాయి. వాటి గురించి చూద్దాము. పితరి ఉపరతే భ్రాతరః ఏనం అతత్ ప్రభావవిదః త్రయ్యాం విద్యాయాం ఏవ పర్యవసితమతయః న పరవిద్యాయాం జడమతిః భ్రాతుః అనుశాసన నిర్బంధాత్ న్యవృత్సంత. పితరి ఉపరతే ఈ విధంగా తండ్రి మరణించిన తర్వాత సోదరులకు, బ్రదర్స్‌కి, అన్న తమ్ముళ్ళకి ఏమి పట్టింపు ఇంకా? తండ్రి ఉన్నంత వరకు పట్టుదలగా కొడుకు గురించి పట్టించుకుని, కొడుక్కు ఏమైనా అక్షరాలు పట్టుకుంటాయేమో, ఏమైనా కొంచెం జ్ఞానం పట్టుకుంటుందేమో అని ప్రయత్నాలన్నీ చేసుకుంటొచ్చాడు. ఆయన సోదరులకి ఏమి అవసరము? ఈయనను భరతుడిని వదిలిపెట్టేశారు. ఇంకా మంచి. వాళ్ళ నాన్న పోగానే వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇంక సోదరులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఎంత అదృష్టమో! వాళ్ళు సోదరులు పాపము తెలివితేటలతో ఈయనని వదిలిపెట్టలేదు. ఈయన మహాజ్ఞాని. ఆయనకివన్నీ అవసరం లేదు అన్న తెలివితేటలతో, జ్ఞానంతో ఆయన అన్నలు ఆయన్ని వదిలిపెట్టలేదు. పోనీ కనీసం పాపం వాడు మొద్దు, ఎంత చదువుకున్నా వాడికి చదువు అబ్బదు. వాడొద్దంటున్నాడు గదా! పోనీ నాన్న బలవంతం చేసి వాడిని ప్రాణం పీక్కదిని ఇన్నాళ్లుగా విసుగు పుట్టించాడు. పాపం వాడు వద్దురా అంటే వాడికి అర్థం కాకుండా ఉంటే వాడికి కష్టంగా ఉందంటే గూడా వినకుండా నాన్న మొండి పట్టుదలతోటి నేర్పించాడు. పోనీ ఇంక నాన్న లేడు. వాడిష్టం వాడికి ఎట్లా ఏం అర్థమైతే వాడు అది జేసుకొని బాగుపడతాడు అని ఆ రకమైన దయ కూడా గాదు. వాళ్ళకి తెలియదు. కేవలం వాళ్ళకి తెలియక అతత్ప్రభావ విదః తత్పదార్థము దాని యొక్క ప్రభావము తెలియని వాళ్ళు. ఆత్మతత్వవేత్తలు గాదు వీళ్ళు. వాళ్ళకేం తెలుసు? అతత్ పదార్థాలు తెలుసు. త్రయ్యాం విద్యాయాం ఏవ పర్యవసితమతయః. త్రయీ అంటే వేదము. వేదంలో ఏ విద్యలు చెప్పారో కర్మ, ఉపాసనలు అట్లాంటివి. వాటిలోనే పర్యవసితమై బాగా కుదురుకున్న బుద్ధులతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలిసిందింతే. వాళ్ళ నాన్న నేర్పించాడు, వేదాలు నేర్చుకున్నారు. అందులో కర్మకాండ భాగంలో ఏమున్నాయో కర్మలు, ఉపాసనలు అవి చేయగలరు. వాళ్ళకి అంతవరకొచ్చు. వాళ్ళకది అర్థమైంది. అంత మాత్రమే వాళ్ళకి తెలుసు. దాన్ని మించి వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఈ మొద్దులాగా, మూర్ఖుడిలాగా, జడుల్లాగా, అంధుల్లాగా ఎట్లోకట్లా ఉన్న ఈ బాడీలో ఉన్నదేంటో వాళ్ళకి అర్థం కాక, వాళ్ళ నాన్న పోయిన తర్వాత వీళ్ళు గూడా పట్టించుకోవడం మానేశారు. వాళ్లకు పాపము అపర విద్యలే తెలుసు. పరవిద్య గురించి వాళ్లకు పరిచయం లేదు. వాళ్ళకు తెలియదు. వీణ్ణి చూసి జడుడు వీడు, జడమతి వీడు, మొద్దు బుద్ధి కలిగిన వాడు అని భ్రాతుః అనుశాసన నిర్బంధాత్ వాళ్ళ అన్నలు ఆ తమ్ముడి యొక్క అనుశాసనము చదువు గురించి నిర్బంధించడము న్యవృత్సంతా వదిలిపెట్టేశారు. చదువుకోరా నువ్వు. చదువుకోకపోతే ఏమైపోతావు? చెప్పి, 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 చెప్పి నాన్న గూడా చచ్చేపోయాడు. నువ్విట్లా ఉంటే నాన్న గూడా ఎంత బాధపడతాడు. పాపం చనిపోయిన తర్వాత గూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చదువుకోరా నువ్వు బాగుపడ్డావంటే నాన్న ఆత్మ ఎంతో శాంతిస్తుంది. ఇట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు కదా! ఇట్లాంటివన్నీ మనం ప్రపంచంలో వింటూ ఉంటాము. ఇంత మాత్రం గూడా చెప్పలేదు వాళ్ళు. అసలు అనుశాసనము వాడికి ఏదైనా నేర్పిద్దాము అన్న దాని గురించిన నిర్బంధం పూర్తిగా లేపేశారు వాళ్ళింకా. పట్టించుకోవడం మానేశారు. వాళ్ళ నాన్న లేకపోయేసరికి వాళ్ళు గూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక్కటేసారి ఎంత లాభం అంటే, మన వాడికి ఎంతటి అదృష్టము ఒకేసారొచ్చి తగులుకున్నదంటే, తండ్రి అన్న బంధము, తల్లి అన్న బంధము, సోదరులు పట్టించుకోవడం అన్న బంధాలు మొత్తం అన్నీ ఒకటేసారి లేకుండా పోయాయి. ఇంక ఫ్రీ అయ్యాడు మనవాడు. ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అయ్యాడు ఫైనలీ. ఇంకప్పుడేం జరిగిందంటే, సహచ ప్రాకృతైః ద్విపదపశిభిః ఉన్మత్త జడ బధిర మూక ఇతి అభిభాష్యమాణః యదా తద్ అనురూపాణి ప్రభాసతే కర్మాణి చ
సహ కార్యమాణః పరేచ్ఛయా కరోతి విష్ఠితః వేతనతః వా యాచ్ఛయా యదృచ్ఛయా వా ఉపసాదితం అల్పం బహు మృష్టం కదన్నం వా అభ్యవహరతి పరం న ఇంద్రియ ప్రీతి నిమిత్తం నిత్య నివృత్త నిమిత్త స్వసిద్ధ విశుద్ధ అనుభావ ఆనంద స్వాత్మలాభాధిగమః సుఖ దుఃఖయోః ద్వంద్వ నిమిత్తయోః అసంభావిత దేహాభిమానః. మనవాడు సహజమళ్ళి. రకరకాల బంధాలన్నీ ఉన్నట్టుగా ఉండేవి ఈయన పట్టించుకోకపోయినా గూడా. ఆ దేహానికి తగులుకునున్నాయి పాపం. ఇప్పుడు అవి గూడా చాలా భాగం వదిలైపోయాయి. కొన్నైతే లేకుండానే పోయాయి. అయితే ఉన్నవి ఏవున్నాయో దేహ బంధాలు, తన సోదరులని ఉన్నాయి గదా రూపాలు, వాళ్ళు ప్రాకృతికమైన వాళ్ళు. వాళ్ళకు పరం గురించి అర్థం గాదు. ప్రకృతి గురించి, అసత్తు గురించి మాత్రమే అర్థమైతుంది. ద్విపద పశువులు, 2 కాళ్ళ జంతువులు. ఆయన సోదరులెవరున్నారో 9 మంది అన్నలు, ఒక చెల్లెల గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ ఆయనతో పాటు పుట్టిన 10 మంది గూడా 2 కాళ్ళ జంతువులు. ప్రకృతి, ప్రపంచము, అసత్ తప్ప వాళ్లకు వేరేది అర్థం గాదు. ఇంక వాళ్ళ నానున్నంత వరకు అంతంత మాత్రంగా ఒకవేళ ఉన్నా గూడా, ఇప్పుడు నాన్న గూడా లేకుండా పోయాడు. వీడసలే పిచ్చివాడు, మొద్దు, మూర్ఖుడు, అజ్ఞాని. పిలిస్తే పలకడు, వాడికేది తెలీదు, ఏమీ చేతగాదు. కాబట్టి అన్నలు, "ఒరే పిచ్చాడా! ఒరే మొద్దో! ఓ చెవిటాడా! ఓ మూగడా!" అని పిలుస్తూ ఉంటే, మనవాడు వాళ్ళు ఎట్లా పిలుస్తున్నారో, ఈయన గూడా తత్ అనురూపాణి ప్రభాషతే. ఈయన గూడా వాళ్ళని అట్లనే పిలిచేవాడు. వాళ్ళు ఈయనని, "ఒరే మూగోడా! ఓ చెవిటాడా! పిచ్చాడా! ఓ మొద్దో!" అని పిలిస్తే, ఈయన గూడా వాళ్ళని, "ఓ మొద్దు, ఓ చెవిటాడా, ఓ పిచ్చాడా, ఓ మూగాడా" అనే పిలుస్తూ ఉండేవాడు. ఎందుకు? వాళ్ళెట్లా మాట్లాడుతున్నారో ఈయన అట్లానే ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రపంచం పరంగా ఈయన పిచ్చివాడిలాగా, ఏమీ తెలియని వాడిలాగా, ప్రపంచం గురించి ఏమీ తెలియని వాడు, ఎవరైనా పిలిస్తే పలకడు, జవాబు చెప్పడు, పిలిచినా వినను గూడా వినడు అని వాళ్ళెట్లా అనుకుంటున్నారో. ఎందుకంటే ఈయన ఆత్మభావనతో ఉన్నాడు గాబట్టి, అనాత్మలు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత. వాళ్ళు పిలిచే మాటలన్నీ విని వాళ్ళడిగే ప్రశ్నలన్నిటికి జవాబులు చెప్పడం ఎందుకు పైగా, అసత్ విషయాల గురించి మాట్లాడడం అని ఈయన ఉంటే, వీళ్ళకేమో ఆయన పిచ్చివాడిలాగా, మూగవాడిలాగా, చెవిటివాడిలాగా, ఏదో మొద్దులాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈయన పరంగా జూస్తే వాళ్ళట్లా ఉన్నారు. ఆత్మ పరంగా పిచ్చివాళ్ళు. ఆత్మను పోగొట్టుకుని పిచ్చి పిచ్చి అనాత్మలన్నీ పట్టుకుని తిరుగుతున్న వాళ్ళు గాబట్టి, వాళ్ళు ఈయనని పిచ్చివాడా అంటే, "ఒరే పిచ్చివాడా" అని ఈయన వాళ్ళని పిచ్చివాడా అని, ఎందుకంటే ఈయన తెలిసంటున్నాడు. వాళ్ళు తెలియక ప్రాపంచికమైన విషయాలు తెలియనివాడు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈయనను చూసి పిచ్చివాడా అని వాళ్ళకి తెలియకంటే, ఆత్మ తెలుసుకోకుండా ఉన్నారే పిచ్చివాళ్ళలారా అని ఈయన తెలిసి వాళ్ళని పిచ్చాడా అని పిలుస్తుంటాడు. వాళ్ళు వీడిని చూసి, "ఓ మొద్దో" అని పిలిస్తే, ఈయన వాళ్ళని చూసి, "ఏమిరా ఆత్మ తెలుసుకోకుండా మొద్దులాగా పడి ఉన్నావో" అని ఈయన వాళ్ళని మొద్దు అని పిలిచేవాడు. వాళ్ళు ఈయనను చూసి, "ఓ చెవిటాడా" అని పిలిస్తే, ఈయన వాళ్ళని చూసి, "ఎన్ని శ్రవణాలు చేస్తార్రా, ఎన్ని శృతులు వింటార్రా మీరు, ఎన్ని వేదాలు వింటారు, ఎన్ని వేదాలు మంత్రాలు వల్లె వేస్తారు. ఏమి శ్రవణం చేశార్రా చెవిటి వాళ్ళలారా, అందులో ఉన్న తత్వం ఏమైనా పట్టుకున్నదా మీ చెవి" అని చెవిటాళ్ళలారా అని ఈయన పిలిచేవాడు. వాళ్ళు "ఓ మూగవాడా" అని పిలిస్తే, ఈయన వాళ్ళని చూసి, "మౌనం తెలియకుండా ఉన్నారే మీరు. ఆత్మ గురించిన మాటలే లేవు. అసత్తు గురించి ఎంత మాట్లాడితే మాత్రం అవన్నీ మాటలా? ఆత్మ గురించి విచారణ చేయలేని మీ మాటలన్నీ గూడా ఉండి వ్యర్థం గాబట్టి, మూగవాళ్ళలారా" అని ఈయన వాళ్ళని మూగాడా అని పిలిచేవాడు. ఆ రకంగా ఇప్పుడు తన సోదరులతో నెట్టుకొనొస్తున్నాడు మనవాడు. ఆ రకంగా మాట్లాడుతూ ఉంటాడు.
కర్మలు గూడా అట్లానే జేస్తాడు. ఎట్లా జేస్తాడో అంతంత మాత్రం జేస్తాడు. పట్టింపు లేకుండా జేస్తాడు, శ్రద్ధ లేకుండా జేస్తాడు. అసత్ కర్మలసలు చేయవలసి వస్తే, దేహం జేస్తుంది మనకు సంబంధం లేదనుకుంటూ జేస్తాడు. కార్యమాణః పరేచ్ఛయ ఒకవేళ చేయవలసి వస్తే, "ఒరేయ్! పోయి అక్కడ పొలం జూసుకో పో. ఒరేయ్! ఆవులు కట్టేసిరా పో. లేతే ఆవును విప్పు పో. ఆవుకు దాణా వెయ్యి. లేతే వచ్చి కూర్చొని తిను" అని వాళ్ళు ఏదైనా పిలిస్తే, పరులు ఆయన సోదరులు మిగిలిన వాళ్ళు, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఏదైనా పని జెప్తే, అది మాత్రం నిష్ఠితః వాళ్ళు చెప్పారు గాబట్టి మనసక్కడ లేకుండా ఏదో దేహం చేస్తూ ఉంటే ఆయన అట్టా ఉండేవాడు. ఏదో పని చేసినందుకు, పొలంలో పని చేసినందుకో, ఇంట్లో పని చేసినందుకో, బయట పని చేసినందుకో ఏమైనా వేతనము, కూలి ఏమైనా ఇస్తే దాని వల్లనో యాహ్! అడుక్కునేవాడు. డబ్బులు ఒకవేళ ఎవరైనా ఇస్తే తీసుకునేవాడు. లేతే అన్నం ఏమైనా కావాలంటే అడుక్కునేవాడు. ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా అదే వచ్చేది భోజనం ఏదైనా. ఆ రకంగా ఏదో విధంగా ఉపసాదితమైన భోజనము, అది అల్పమైనా సరే, అది చాలా ఎక్కువ అన్నం వాళ్ళు ఒకవేళ ఈయనకు కూలీగా, వేతనంగా అన్నం పెట్టినా సరే, డబ్బులిచ్చినా సరే, దాంతో ఆయన అన్నం తెచ్చుకున్నా సరే, అడుక్కుంటే ఎవరైనా భోజనం పెట్టినా సరే, అనుకోకుండా ఆయనకి అన్నం కలిగినా సరే, అది స్వల్పమైనా సరే, అది చాలా అన్నం పెట్టినా సరే, అది మృష్టాన్నం స్వచ్ఛంగా చక్కగా వండిన అన్నమైనా సరే, కదన్నం అశుచి అయిన అన్నమైనా సరే, ఏదైనా సరే, అది పరమనుకుని, అది గొప్ప శ్రేష్టమైన భోజనం దేహాన్ని నిలబెట్టడానికి ఇదే పరమాన్నం అనుకునే అభ్యవహరతి తినేవాడు. అన్నం బాగున్నా, బాలేపోయినా, కొంచెమైనా, చాలానైనా ఒకవేళ ఆయన అడిగితే ఎవరైనా పెట్టినా, వాళ్ళే వాళ్ళంతట పెట్టినా, ఏ రకంగా అయినా సరే దేహం నిలబెట్టుకోవడం కోసం ఏదైనా ఆ సమయానికి అన్నం దొరికితే అదే పరమాన్నం అనుకుని ఆయన తినేవాడు గానీ, నా ఇంద్రియ ప్రీతి నిమిత్తం ఆయనకు ఇంద్రియాలకు ప్రీతి కలుగుతుంది అని నాకిది ఇష్టము, నాకు ఈ వంకాయ కూర ఇష్టము, నాకు ఆ టెంకాయ పచ్చడి ఇష్టం అనుకుంటో, లేదో దీని వాసన నాకిష్టం అనుకుంటో, దాని రూపం నాకిష్టం అనుకుంటూ ఏ ఇంద్రియానికి ప్రీతి కలిగించడం కోసం అన్నం తినేవాడు గాదు. దేహం నిలబెట్టడం కోసం ఆ సమయానికి ఏదుంటే అది తినేవాడంతే. ఆయన లోపల ఎట్లా ఉన్నాడు, బయట దేహం ఎట్లైనా ఉన్నా గాని, బయట ఎట్లా ఉన్నా సరే, లోపల ఎట్లా ఉన్నాడు, నిత్య నివృత్త నిమిత్తం, నిత్యము నివృత్తి మార్గంలో ఉన్నాడాయన. ప్రవర్తించట్లేదు. ఇంద్రియాలు, మనసు ఏవి గూడా ప్రపంచంలో ప్రవర్తించకుండా ఉండడం చేత, నివృత్తి మార్గంలో ఉన్నాడు గాబట్టి, ఆ నిమిత్తానికి లోపలే ఉంటాడాయన. ప్రవర్తించట్లేదు గాబట్టి, ప్రాపంచికమైన అనుభవాలతోటి సంబంధం లేదు. కాబట్టి, స్వతసిద్ధమైన, పరిశుద్ధమైన ఆత్మానుభవ ఆనందమొక్కటే, ఆత్మ లాభమే కలుగుతూ ఉన్నదాయనకి. ఇంక సుఖ దుఃఖాలు అన్న ద్వంద్వాలతో నిమిత్తం లేదు. వాటితో సంభావించబడే దేహాభిమానాలు లేవు. ఆయనకు దేహాద్యభిమానాలు లేవు. దేహం నేననుకుంటే గదా చలి, వేడి, సుఖము, దుఃఖము అన్న ద్వంద్వాలు అవి లేవు. అసలు ఆ దేహం చేసే కర్మలతో ఆయనకు నిమిత్తమూ లేదు. ఆయన స్వతసిద్ధమైన ఆత్మానందము ఆయన శుద్ధ స్థితిలో, తన స్థితిలో తాను అట్లానే ఉన్నాడు. బయట ఏం జరిగినా సరే, ఆయనకి సంబంధం లేకుండా ఉన్నాడు లోపల. ఇంకా తర్వాత ఏం జరిగింది, ఏమి అని మనం నెమ్మదిగా చదువుకుంటూ వద్దాం ఆయన్ని, ఆయన మనసుని. మన వ్యాసుల వారు మన కోసం విశ్లేషిస్తూ ఉన్నారు. మనం దీన్ని అర్థం చేసుకోవడం అత్యవసరము. మన భరతుల వారు ఇంత చేస్తేనే ఇంత అవస్థ పడవలసి వస్తున్నది ఆయన అవస్థకి, ఆయన స్థితికి చేరుకోవడానికి. అటువంటిది అసలు ఏమాత్రం సాధన సరిగ్గా లేకుండా, అపరిపక్వమైన జ్ఞానంతో, అనాత్మ జ్ఞానం మాత్రం బాగా దండిగా పెట్టుకుని, ఏమాత్రమైన సద్విచారణ లేకుండా, ఆచరణ అత్యంతంగా అల్పంగా ఉన్న మన వంటి వాళ్లకు, లేదా నా వంటి వాళ్లకు ఎటువంటి సాధన చేస్తే కానీ నా స్థితి కలుగుతుంది అని కనీసం ఆలోచన చేసుకోవడానికి అవకాశము. మనం దీని గురించి జాగ్రత్తగా విచారణ చేస్తూ వెళ్ళి, మళ్ళీ వచ్చి కూర్చుని, ఇంకా మన వ్యాసుల వారు మనకు చేస్తున్న ఉపదేశాన్ని తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను.
శుభం భవతు.